తీన్మార్ మల్లన్న, 7200 కాదు, పక్కా 420. ఏపూరి సోమన్న, ఎవని పాలయ్యింద్రో కాదు, ఎవని పాలయ్యిండు. ఆర్ఎస్ ప్రవీణ్, అసలు ఆయనదేంది అందశ్రీ, మాయమైన పురుగులు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి. ఎందుకు పిలిచినావు? ఏమడుగుతున్నావు? నమస్తే రస్తా టీవీ. ఈరోజు మన రస్తా టీవీకి వచ్చిన స్పెషల్ గెస్ట్ ఎవరంటే రాముల తాత, కొప్పు రాముల తాత. ముచ్చటని ఎక్కడ పొల్లు పోకుండా మనకు కావాల్సిన వార్తని ఎట్లా అంటే ఊర్లలో ఉన్న ప్రతి మనిషికి అర్థమయ్యేటట్టుగా ఆయన భాషలో ఈసా ఊసా తప్పకుండా ఎలా చెప్తాడో ఆయనే కొప్పు రాముల తాత. ఈ కొప్పు రాముల తాత రాని పరిశాన్ కాకురి, ఆయనే ఈరోజు మన రస్తా టీవీకి వచ్చిన స్పెషల్ గెస్ట్. నేను చెప్పడం కాదు, మనమే మాట్లాడదాం. చూడండి. నమస్తే తాత. నమస్కారం అయ్యా. బాగున్నావానే? బాగున్నా బిడ్డ. మరి పిలవంగానే వచ్చినావు, కాదని లేదు లేదని లేదు. అవునయ్యా, పిలవంగానే ఊళ్ళోకి వెళ్ళి పట్నం దాకానైతే వచ్చినావు. వచ్చిన చాలా సంతోషం తాత. ఎట్లుంది ఆరోగ్యం? ఇక ఆరోగ్యం అయితే జర మంచిగానే ఉంది ఇప్పటివరకు అయితే. ఏం ఆరోగ్యం ఏం తక్లీఫ్ అయితే ఏం లేదు ఇప్పుడు. ఓకే, మంచిగానే ఉన్నా. మొత్తానికి అయితే మంచిగానే ఉన్నాడు. ఇక రాగానే జర్రా కొద్దిగా బాగానే టమాటం అయింది వస్తుంటే. ఇక బస్సులు అంతా అట్లా అంతే. బస్సులో కొంచెం ఇబ్బంది అయిందంట. ఇక మరి కాదా, ఇక అంతా రోడ్ అంతా ఇక ఎత్తేసుకుంటేనే అయింది జర. ఏదో మొత్తం బాగు చేస్తున్నట, పెద్దగా చేస్తున్నట రోడ్డు. ఇక అట్లా ఇక మనం రాంగా ఇక బస్సులో ఒకటే పబ్లిక్ అటువంటిది బిర్రుగా అయ్యారు. ఇక అదొకటి ఉంది చిన్నగా అటో ఇటో మొత్తం మీద అయితే చేరుకున్న పట్నం చూసినవన్నీ అయినా. సరే తాత, ఇప్పుడు మనం ప్రధానంగా మీతోటి మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఏ విషయం పైన సరే, అంటే మొన్న జరిగిన జయ జయ తెలంగాణ జనని జయ కేతనం పంచాయతీ కావచ్చు, మళ్ళా తీన్మార్ మల్లన్న అని ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్న ఆయన గురించి కావచ్చు, అవును, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అన్ని విధాలుగా కళారంగంలో ముందుకు నడుస్తున్న ఏపూరు సోమన్న కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎవరు మాట్లాడినా ప్రతి ఒక్క వ్యక్తి గురించి మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే నీ నుంచి ఒక సమాధానం వస్తుంది. అవునా? అసలు ఈ కంటెంట్ ఎందుకు తీసుకున్నావు, వాళ్ళని నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు, వాళ్ళ పట్ల నువ్వు ఎందుకు ఈ టార్గెట్ ఎంచుకున్నావు అనేది మా ముఖ్య ఉద్దేశం. దాన్ని ఏం లేదు మనవాడ. నేను అనేది ఏంటంటే నాకు ఎవరు టార్గెట్ కాదు. ఎందుకు చేయాలి నేను టార్గెట్? నువ్వు మల్లయ్య అడిగినావు, తీన్మార్ మల్లయ్య ఎందుకు ఆయన టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నావు అంటున్నావు. తీన్మార్ మల్లయ్య ఫస్ట్లో వచ్చినప్పుడు ఆయన పాదయాత్ర పెట్టి నడిచినప్పుడు పిల్లలు, మన పిల్లలు అంతా గుంపు వెనకంగా తిరిగిన వాళ్ళు ఉన్నారు. అవును. అప్పుడు అందరూ సబ్బండ కులాలు ఎవ్వరు అనుకుంటా మల్లన్న మల్లన్న మన కోసమే వస్తుండు, మల్లన్న మన కోసమే నడుస్తుండు, బహుజన రాజ్యం కోసం ఇటువంటి నాయకుడు కావాలని అందరూ గుండెలే పెట్టుకురు. అప్పుడు ఇది నిజమేగా. 5-6 నెలలు సంవత్సరం దాకా మల్లన్న ఎవడన్నా అన్నాడా? అందే. ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? అదే నేనదే అంటున్నా. ఇప్పుడు తీర్మాన్ మల్లన్న చేసిన తప్పులేంది, తీర్మాన్ మల్లన్నని మీరు ఎందుకు ప్రధానంగా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు? తీన్మార్ మల్లన్న చెప్పేది ఒక మాట, చేసేది ఇంకో మాట. మొత్తం బ్లాక్మెయిల్ కథలే. బ్రోకర్ మాటలు మాట్లాడతారు తెలుసుగా, బ్రోకర్ అంటారు దాన్ని. ఇప్పుడు అంగట్లో అప్పుడు ఎడ్లను కొనుక్కపోయేది. అంగట్లో ఎడ్ల బేరం బర్ల బేరం కొనుక్కొని పోతే అప్పుడు నన్ను ఒక బోకర్ ఉండేది. ఈడ ఒక రేట్ చెప్పేది, ఆడిపోయినాక ఒక రేట్ చెప్పేది. ఇక అంతా కథ అటు ఇటు ఉండేది. వ్యవహారం మొత్తం ఇదనే నడిచేది. కాబట్టి మల్లన్న ఫస్ట్లో వచ్చినప్పుడు బహుజన రాజ్యం కోసం అని సబ్బండ కులాలని పట్టుకొని పిల్లలని ఎమ్మటేసుకొని చదువుకున్న పిల్లల్ని ఎమ్మడి తిప్పుకుండు. ఆ తర్వాత ఏం చేసిండు, అందులో ఓ ముదిరాజు పిల్లలు పెట్టాలని ముదిరాజులందరూ ఏకం కావాలి అని వాళ్ళని రెచ్చగొట్టి లేపిండు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజ్ అంటే ఏమనుకుంటారు, మనందరం గౌడు అని వాళ్ళని రెచ్చగొచ్చిండు. ఒక్కొక్క కులం పేరు చెప్పి అందరిని ఉసిగొలిపినాం. మంచి మాటే, తప్పులేదు అది. అందరిని ఏకం కావాలి, మనం బహుజన రాజ్యం కావాలి అంటే అని 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 ఏం చేసినాం, అందరూ నీకోసం గుడ్డలో పెట్టుకోరు, మా నాయకుడు వచ్చిండు అమ్మాయి అనుకుర్రు. లాస్ట్కి ఏం చేసినావు, తీరా తీసుకపోయి ఎడబెట్టినావు, తీసుకపోయి బీజేపీలో వాడితే. బీజేపీలో అంటే
బీజేపీకి మీరు ఎందుకు పోయారు, బీజేపీ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక దళిత బహుజన అనే కాన్సెప్ట్ తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం తీసుకొని సబ్బండ కులాలను ఏకం చేసిన నువ్వు బీజేపీ పార్టీ కండు ఎందుకు కప్పుకున్నావు అని అడిగిన తరుణంలో ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, అప్పుడు అవకాశం నాకు అంటే అప్పుడు అవసరం నాకు వచ్చింది కాబట్టి నేను ఆ సమయంలో వాళ్ళది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. కానీ నేను ఎప్పుడుకు బహుజన పట్లనే ఎప్పటికీ నేను బహుజనులకే నేను పనిచేస్తా, బహుజన పట్లనే నేను నా నినాదం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ నుంచి కూడా ఆయన దూరం రావడం జరిగింది. ఎందుకంటే ఈ దళిత బహుజనులు నన్ను వ్యతిరేకిస్తారు అంటే, నన్ను ఇన్ని రోజులు దళిత బహుజన పోరాటం అనుకున్న వాళ్ళకు నేను బీజేపీ పార్టీ అనుకుంటారు, వాళ్ళ దృష్టిలో నేను ఎందుకు చేదు కావాలనే ఆలోచనతోటి పక్కకు తప్పుకొని వచ్చు. అంటే నా అవసరత ఉండేది అప్పుడు అట్లా పోయినా అంటాడు. అవును, ఇదేగా ఈ మాటలకే ఆయనకి ఇప్పుడు ఎదుర్కొనేది ఏంటంటే ఈ మాటల కోసమే. నీ అవసరత ఈ సబ్బండ కులాల కోసం ముదిరాజులు, గౌడులు, యాదవన్నలు, మాదిగన్నలు, మాలనలు అందరినీ ఒక్కొక్కరిని ఇంత సంఖ్య లేపుకున్నావే. మరి ఇప్పుడు నీకు ఆపద వచ్చినప్పుడు వీళ్ళందరినీ అడిగేది ఉండే, నీకు బీజేపీ పార్టీ అంత ముఖ్యమా అప్పుడు? అంటే నీ అవసరత వస్తే వీళ్ళు కావాలి, ఇంకా ఇంకా ఇంతకంటే పెద్ద అవసరత ఏమొచ్చిందని వాళ్ళ దగ్గరికి పోయినావు చెప్పు. పోతివి అది ఏంది ఢిల్లీకా ఎడుకో పోతివి అందులో జైన్ అవుతుంది, కడవ కప్పుకొచ్చివి అది అమిషనా ఏందో ఆయన దగ్గర లెటర్ తీసుకొచ్చివి ఒక్కొక్కరి మెడకు తాళ్ళు వేసి గుంజుకొస్తానంటివి. ఇది కాదా, ఇది అబద్ధమా? అది ఇక అంతా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నువ్వేం అడిగినా సమాధానం ఉంది, మీకు తెలిసే అయినా మళ్ళీ అడుగుతారు. అంటే తాత నేను అడగడానికి కారణం ఏంటంటే, నీ ఆలోచన నా ఆలోచన ఒక ఎత్తు అయితే, అదే ఈ పబ్లిక్ ఈ ప్రజలకు ఏముందని అంటే, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం, అసలు కొప్పు రాముల తాత చెప్తున్న ముచ్చట కరెక్టా, లేకపోతే తీర్మార్ మల్లన్న చెప్తున్న ముచ్చట కరెక్టా, కొప్పు రాములు ప్రశ్నిస్తున్న ప్రశ్నలు కరెక్టా, ఏపూరు సోమన్న వాడుతున్న పాటలు కరెక్టా అనేది ప్రజలకు కావాల్సిన సమాధానం. 100% తీన్మార్ మల్లన్న కావచ్చు, ఏపూరు సోమయ్య కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. నేనేమంటున్నా అంటే, మీరు చెప్పినవన్నీ ఈ సమాజానికి ఎరక, మీరు చెప్పిన ప్రతి మాటని గుండెలో పెట్టుకోరు. తీన్మార్ మల్లయ్య మాట కావచ్చు ఇదే గుండెలో పెట్టుకోరు, ఏపూరు సోమయ్య పాట కావచ్చు ఇదే గుండెలో పెట్టుకోరు. మిమ్మల్ని ఎవ్వడు తక్కువ చూపు చూడలే, ఎవడు కూడా పల్లెత్తి మాట అనలే. చెప్పేటివన్నీ సారంగా నీతులు చెప్తారు, చేసేటివన్నీ ఏమో చేస్తారు. ఇదంతా సమాజం చూస్తుంది, గుడ్డిది కాదు. నువ్వు గుడ్డిపోకడ పోవచ్చు, సాయంత్రం కాగానే వాళ్ళు వేసి 2 పెగ్గులు వేయగానే ఇష్టం వచ్చినట్టు వాడతా, ఇష్టం వచ్చినట్టు ఆడతా, నేను మాట్లాడిందే మాట నేను వాడిందే పాట అని అన్నారు అనుకో, ఎవడో ఒకడు దొరకబడతాడు. ఆ దొరకబట్టుడే నేను దొరకబట్టిన అనుకుంటున్నాను. నేను పక్కా దొరకబట్టిన, ఇది ఆధారంతో చెప్తా. ఎక్కడ ఏం చేసిరో కూడా చెప్పొచ్చు. లేదు అయితే ఇప్పుడు నువ్వు అంటున్న పద్ధతి, తీర్మార్ మల్లన్న ప్రజల పక్షాన పనిచేస్తాడా లేదా? లేదు, 100% చేయడు. మరి ఎందుకు చేయడో చెప్పనా? తీర్మార్ మల్లన్న మాట నోటి నుంచి వచ్చే ప్రతి మాట బహుజనుల కోసమే, దళిత బహుజనుల కోసమే చేస్తున్నా. అన్నలారా, అమ్మలారా, అక్కలారా, మీరందరూ నమ్మండి, నన్ను నమ్మండి అని కడుపులో తలకాయ పెట్టినట్టే మాట్లాడతాడు. ఈ మాట పక్కా మాట్లాడతాడు. కానీ వీళ్ళందరినీ కుప్పగట్టి వరిసేను పోసినాక ఇట్లా మోపు కట్టారుగా, ఇది ఎత్తుకొని పోయి ఆడేస్తారు, కళ్ళం వేస్తారుగా. ఇది కూడా అంతే, అందరూ కుప్ప కట్టుకుంటే తీసుకొని పోయి రెడ్డి రావుల పాదాల దగ్గర అప్పచెప్పడమే. కానీ అంతకు కాదని నువ్వేమైనా చెప్పగలవా నాకు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా తీర్మార్ మల్లన్న చేస్తున్న విధి విధానాలు ఇవన్నీ మీరు అంటారు. అవును, నేనేమంటున్నంటే, మరి అంత గుర్తించిన ప్రజలు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయనకి ఎందుకు గెలుపునిచ్చారు? అట్లా అంటావు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోను, ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసుకుంటుందో, ప్రభుత్వం ఏది ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రభుత్వంలో ఏ వ్యక్తిని పెట్టినా గెలవాల్సిందే. అది 100% నీ పేరు కొద్దిగా ఉండొచ్చు, తప్పలేదు. కానీ అందులో బారానొంతు ఆ ప్రభుత్వమే చూసుకుంటుంది. చారానొంతు నీకు ఉంటే సార్ బొమ్మను ఏమంటారుగా, ఏ రాజ్యం కట్టెపులని వ్యక్తి నాకు గెలుస్తారు అంటారుగా. ఇప్పుడు అదే అయింది, లంగ అయితే దొంగ అయితేందే. ప్రభుత్వం అంతా అలాదే, ఏడ ₹1 అంతా కూడా గెలిచిందని చెప్పగలవా? నువ్వు నిరూపించగలవా? నీకు వీడియోలతో శుద్ధంగా చూపిస్తా. నువ్వు ఆయన మంచినట్టుగా నిరూపించగలుగుతావు? 100%.
ఇదే ఛాలెంజ్. నీకు ఏడేడ పైసలు వంచుతుంటే, ఏ చెట్ల కింద ఉండి ఏ రైస్ మిల్లుల ఉండి పైసలు వంచుతుంటే పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేక టెంట్లు వేసుకొని టెంట్ల కింద కూర్చుంటే ఒక వ్యక్తి పోయి ఏం చేస్తుర్రు, ఇది దొంగల రాజ్యమా రవిడి రాజ్యమా, పైసలు వంచుతుంటే మీరు ఇడేం చేస్తున్నారంటే అప్పుడు పోయారు పోలీసు వాళ్ళు. నువ్వు పైసలు వంచకపోతే గెలుచుతోనివేనా? ఒకవేళ పైసలు వంచకున్నా నువ్వే గెలుచుతోనివే, కానీ పంచి గెలిచినావు. ఎందుకో చెప్పనా, రాజ్యమే నీదా. రాజ్యమంతా నీది ఉన్నాక ఎందుకు గెలవాడు చెప్పు. ఇప్పుడు తీర్మార్ మల్లన్న అంగిలాగు సిద్ధాంతం, అవును బహుజనులారా నన్ను గుర్తించండి, అవును బహుజనుల కోసమే నేనున్నా, అవును నన్ను ఆదుకోవాలి, నన్ను ముందుకు నడిపించి పార్లమెంట్ దాకా పంపించండి, అసెంబ్లీ దాకా పంపించండి, నేను ఖచ్చితంగా మీకోసం కొట్లాడుతున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అవును అన్నాడు. అప్పుడు ఇప్పుడు అదే దారి ఎంచుకొని పబ్లిక్ కోసం ఏమైనా అనుకోవచ్చు కదా. తప్పది. నువ్వు ఎక్కడుండి అనాలంటే బహుజనుల కోసం పోరాటం చేస్తున్న ప్రతి మాట అన్నాడు ప్రజలలో ఉండాలి, ఈ ప్రజలలో ఉండాలి. 93% ఉన్న ఈ ప్రజల దంటకున్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటకు అర్థం ఉందనుకుంటాం. ఈ ప్రజల మాట మాట్లాడతావు, దొర రావుల కాడు ఉంటావు. ఎట్లనో కరెక్ట్, ఏది కరెక్టో చెప్పు. నువ్వు ఎమ్మెల్సీ అయినావు, అయితే ఏంది అంటున్నా. ఎవరి కాడ నేను బీసీ వర్గం నుంచి వచ్చిన అంటాడు, ఏదేదో అన్నీ చెప్తాడు. ఈ మాటలన్నీ ఈ సమాజం అంతా నమ్మిందబ్బా, నమ్మి మోసమైంది. కాబట్టి మొన్న సోషల్ మీడియాలో మల్లన్న మంచోడే అయినప్పుడు ఈ సోషల్ మీడియా మొత్తం ఎలక్షన్ల ముందల ఎందుకు ఇంత వైరల్ చేసింది, ఎందుకు ఫోన్లల్లా టీవీలల్లా ఎందుకు అంత అలచలైంది చెప్పు నాకు. దీనికి సమాధానం చెప్పగలవా? దొంగవు నువ్వు, బ్లాక్ మెయిలర్ నువ్వు, ఎక్కడెక్కడ పడితే అక్కడ బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేసిన కంపెనీలు చాలా ట్రోల్ చేశారు. మరి దీనికి సమాధానం చెప్పగలవాను? నీ కాడ అంగిలాగి సిద్ధాంతమే కదా, నీ కాడ పైసలు లేవుగా, అసలు పైసలే లేవు నీ కాడ. ప్రజల కోసం వచ్చినోడివి నువ్వు, పైసా బిల్ల లేదన్నావు. ఒకప్పుడు అంగిలాగు అన్నావు. హుజూర్ నగర్లో పోటీ చేసేటప్పుడు నాకు ఛాయ పైసలు ఇవ్వండి అమ్మా, ఎంత దీనంగా అనుకున్నావు. అన్నలారా నాకు ఛాయ పైస అండి, ఒక ఛాయ పైసలు, మీరు తాగే ఛాయ పైసలు, మీరు తినే అన్నం పైసలు ఒక పూట కాదనుకుంటే నాకు సాయం చేయండి అని అంటే పేద ప్రజలు, యువకులు, చదువుకున్న పిల్లలు ఎంతోమంది 5, 10, 100, 200, 300 కొడితే 18 లక్షల రూపాయలు ఆయన లెక్క చెప్పినవా వేసుకొని పోతివి. అదే మూమెంట్లో వస్తే క్యూ న్యూస్ పెట్టుకుంటివి. అది ఏంది, విశారదన్ మహారాజు, డాక్టర్ విశారదన్ మహారాజు 5,000 కిలోమీటర్ల యాత్ర నడుస్తుంటే మహబూబ్ నగర్ పోతివి, అందులో ఇంటర్వ్యూ తీసుకుంటివి. ఆడ సార్ చెప్పిన అన్ని మాటలు అన్నీ విని ఆ మాటలు చెప్తుంటే మీకు ఆడ డబ్బులు ఎక్కడివి, మీరు ఈ యాత్ర నడుస్తుంటే ఎట్లా నడుస్తారు మీరు, మీకు డబ్బులు ఎక్కడివి అని అడిగిండు. మళ్ళీ అడిగిండు, ఎవరిని? విశారదన్ సార్ని అడిగిండు. అవును సార్, ఇంత పెద్ద యాత్ర నడుస్తున్నారు కదా, ఈ యాత్ర నడవడానికి మీకు పైసలు ఎక్కడివి అని అడిగిండు. అంటే ఆయన ఏం చెప్పిండే తెలుసా, మా ప్రజలు ఒక పూట ఛాయ తాగేది బంద్ చేస్తే మాకన్నా 10 కోట్ల రూపాయలు ఉంటాయి అన్నాడు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక్క పూట ఛాయ బంద్ చేస్తే 10 కోట్లు ఉంటాయి అన్నాడు. ఒక పూట కనుక అన్నం బంద్ చేస్తే 100 కోట్లు ఉంటాయి మా కాడ అని చెప్పాడు ఆయన. ఆ డైలాగ్ పట్టుకొని కుర్చీ మీద కూర్చొని అరే అని ఇంత పరిశాన్ అయిన కోడే అదే మాటను పట్టుకొని హుజూర్ నగర్లో దీనంగా పెట్టి మీరు తాగే ఛాయ పైసలు, మీరు తినే భూవ పైసలు లాంటివి వసూలు చేస్తే విశారదన్ మహారాజు గారి ఏదైతే స్టేటేజ్ ఉందో దాన్ని కాపీ కొట్టినంటారు. కాదంటవా? నిరూపించగలవా? ప్రతి మాట ప్రతి డైలాగ్ తీయగలవా? డాక్టర్ విశారదన్ మహారాజు మాట ప్రతి ఒక్క కాపీ కొట్టిందే. కాదని ఒక్కటి నీ సొంతం డైలాగ్ ఏముంటుందో చెప్పు నాకు, నీ సొంతంగా ఒకటి ఉంటే చెప్పు నాకు. యాదవులు లాంటివి యాదవులను మేలుకొలిపే మాట మాట్లాడాను. బీసీలని ఎస్సీలని ఎస్టీలని 93% ఉన్న ఈ సబ్బండ కులాలు ఈ రాజ్యం ఈ చేతిలో ఉండాలని ఆయన మాట్లాడిండు. అవే మాటలు పట్టుకొచ్చివి, నీ పూట గడుపుకొచ్చివి, పబ్బం గడుపుకొచ్చివి. ఈరోజు అయిపోతుంది, తప్పలేదు, అయినా తప్పలేదు. ఎందుకంటే ఎవరి జ్ఞానాన్ని ఎవరు పట్టుకోవచ్చు. ఆయన ఏ జ్ఞానం కోసం ఎవరి కోసం అయితే విశారదన్ మహారాజు చెప్పిండో నువ్వు పట్టుకున్నావు, తప్పలేదు. కానీ వాళ్ళ కోసమే వాడితే ఎట్లుండు, ఆ ప్రజల కోసమే ఆ ప్రజల మధ్యలో ఉండి నువ్వు ప్రయాణం చేస్తే ఎట్లుండు. చేసినవా? చేయలే. ఎక్కడ పోయినావు?
ఆ ప్రజల మధ్యన ఉండక ఆ మాటలు అవన్నీ కాపీ కొట్టి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అబ్బా, కోట్ల రూపాయలు ఉన్నాయి. లేవనా నాకు ఎక్కడి నుంచి వచ్చినట్టు వస్తాయి. ఎక్కడ చూడు బ్లాక్మెయిల్, ఎవడి చూడు నీ ఫోన్ అంటే ఫోన్ తీయ ఏం మాట్లాడుతున్నావు, వీడేమైంది, చిన్న చిన్న బాధలు ఉన్నోళ్ళు ఉంటారు, వాస్తవానికి అడగొచ్చు అవి. అట్లా అడిగితే తర్వాత బ్లాక్మెయిల్ చేస్తే, అడిగితే తర్వాత అడిగినాక పరిష్కారం ఈరోజు వచ్చినావుగా, బాధ ఉందని వచ్చినావు, నీ స్టూడియోలో మాట్లాడినావు, ఫోన్ తీసినావు, మంచిదే. ఏం సార్, ఏం సిఐ గారు మీరు అన్నారట అని అన్నావు, ఈరోజు మాట్లాడినావు. ఈ బాధ క్లియర్ అవుతుందిగా నువ్వు మాట్లాడినాక. అయ్యో నేను మొన్న మాట్లాడినా కదా, అగో వాళ్ళ బాధ క్లియర్ అయ్యింది అని మళ్ళీ ఏదైనా చూపించినవా? ఎక్కడ మార్నింగ్ లైవ్లో చూపించినవా? బాధ ఉందని వచ్చినావు, నీ న్యూసే చూపించినావు. పలానా రోజు మాట్లాడిన వ్యక్తి ఇతనే, ఇగో ఈ వ్యక్తి బాధ ఆ రోజు మాట్లాడినందుకు ఈరోజు క్లియర్ చేసినాం మా క్యూ న్యూస్ ద్వారానే, మళ్ళీ అలానే పట్టుకొచ్చి లైవ్లో ఉంచి ఏనాడన్నా చెప్పినవా? చెప్పలే. మరి నీ లెక్కలన్నీ తెలుసు, వద్దు ఇప్పుడు వద్దు. తొండముదిరి ఊసరవేలి అయింది, తొండముదిరి ఊసరవేలి అయింది అది. ఇప్పుడు దాన్ని ఏం చేయలేము మనం, పూటకో కలర్ మాస్తుంది అది. ఇక దాన్ని ఏం చేయగలవు చెప్పు? తొండున్నప్పుడే దాన్ని జుంచుదుగా బాగుండు, కానీ అది ముదిరింది. ఇప్పుడు ముదిరి ఇంకేడి పోయింది? రాజ్యం ఏ రెడ్డి చేతులు అవుతుందో ఆ రెడ్డి పాదాల దగ్గర పోయింది. ఇప్పుడు నువ్వు ఇంకా కూడా ఏం చేయలేవు. అది సబ్బండ కులాలు కన్ను గనక తన నేత్రం ఉంటుందట, మూడో నేత్రం అంటారు కదా, విష్ణు ఈశ్వర బ్రహ్మ వాళ్ళకు ఉంటుందట, విష్ణుకి. అది ఎవరికి? శంకరునికి ఉంటుందట. ఆయన కన్ను తెరిస్తే 60 ఆవిడ భస్మం అయిపోతుందట. విన్నవా? అలాంటి కన్ను ఈ సమాజం కనుక ఒకసారి తెరిస్తే వీడి లెక్కలు కాదు కదా, పత్తా లేకుండా అయిపోతుంది. ఇది పక్క రాసి పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు తీర్మార్ మల్లన్నకు మీకు ఏదన్నా ఆస్తి గొడవలా, ఎవడు లేకపోతే గెట్టుకాడు గొడవలా, భూ పంచాయతీలా, ఎలాంటి గొడవలు మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి? తీన్మారు మల్లయ్యేది నాది ఒక ఊరు కాదు. తీన్మారు మల్లయ్యేది ఇద్దరం కలిసి ఉండడం కాము. మామూలుగా జర్నీలో కలవచ్చు, పరిచయం కావచ్చు, అంతేకాని ఆయనకు నా మీద లేదు పగ, నాకు ఆయన మీద లేదు పగ. కానీ సమాజం గురించి ప్రజల కోసం మాట్లాడుతున్నానే ప్రతి ఒక్కడు నేనేమంటున్నా, నా మాట గట్టిగానండి, ఇది ఏ రోజైనా పెట్టుకో. ప్రజల కోసం అనే ఎవడు మాట్లాడినా, ఎవడు అని అంటున్నా, నేను తప్పుడు మాట ఉండొచ్చు, అయినా నేనే మాట్లాడుతున్నా. ఎవడు మాట్లాడినా ప్రజల కోసం అనేటోడు ప్రజల మధ్య ఉండే మాట్లాడాలి. వాడు మనిషి అయితే ప్రజల కోసం అన్నప్పుడు ప్రజల ప్రాణం పోయేదాకా తన మధ్యన ఉండాలి. ప్రజల పేరు చెప్తావు, ప్రజల మాట చెప్తావు, ప్రజల బాధలు గోస అన్నీ చెప్తావు, తీసుకుపోయి ఎవడి కాళ్ళ దగ్గర పెడుతున్నావు. ఇది ఒక్కడికన్నా క్లియర్ ఉందా? ఎవడన్నా మాట్లాడిండా? ఎవరన్నా అడిగిరా? తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్రం కావాలంటే 100,000 మంది ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావంతులు, ఎంతోమంది శ్రమ కూడితే రాజ్యం కోసం అంత తపన పడ్డరే. ఇప్పుడు ఈ 93% ప్రజల కోసం ఒక్కసారి రాజ్యం కావాలి అని ఒక పోరాటం జరుగుతుంటే ఈ మేధావులు కావచ్చు, ఈ ఆటకాళ్ళు పాటకాలు కావచ్చు, పాట రూపంలో ఒక ఆయన చెప్తాడట, మాట రూపంలో ఒక ఆయన చెప్తాడుగా, వీళ్ళందరూ ఈ 93% ప్రజల కోసమేగా అయ్యా రాజ్యం అడిగేది. అవును. మరి మీరందరూ దీనికోసం ఫలానా వ్యక్తి నడుస్తున్నాడు, ఫలానా వ్యక్తి మనందరి కోసమే చేస్తున్నాడని మీ నోరు మూగబోయిందా? చెప్పు, ఏమైంది? రాజ్యం ఎవరి కోసం అడిగిండు? తన కోసం అడిగిండా? 93% ప్రజల కోసమే రాజ్యం అన్నాడు కదా. ఈ మాట అర్థమవుతలేదా? మేధావులు ఎక్కడ అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు పెద్దలు వాళ్ళ గురించి మాట్లాడవచ్చో లేదో మరి. మేధావులు పెద్దలు ప్రొఫెసర్లు కావచ్చు, ఇలాంటి మేధావులంతా రాజ్యం కోసం ఎంతో తపన పడి ఆ రాజ్యం తీసుకుపోయి చెప్పే దాంట్లో ముందు పాత్రత వహించిరు. కానీ ఇదే సబ్బండ కులాలకి 93% ఉన్న ప్రజలకు రాజ్యం అప్పచెప్పడానికి మీరు ఎక్కడ బండిరు? ఎక్కడున్నారు నాయన? ఏడ ఉన్నారో చెప్పండి, నాకు అర్థమవుతలేదా? 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేసి 93% ప్రజల కోసం యాత్ర చేసిండు. ఎవరు? విశారదన్. ప్రజల కోసమేగా. అందరిని అన్నాడు కదా, ఎవరి వాట వాళ్ళదబ్బా, నేను తెచ్చేదే ఉంది, నీ వాట నువ్వే తెచ్చుకోవాలి, నేను కాదు, రండి అన్నాడు. ఈ మాట మేధావులకు అర్థం కాలేదా?
సామాన్యులకంటే అర్థం కాకపోవచ్చు, మేధావులకు అర్థం కాలేదా, ఈ పాఠకాలకు అర్థం కాలేదా, ఈ రాతకాలకు అర్థం కాలేదా, ఈ ప్రొఫెసర్లకు అర్థం కాలేదా? చెప్పు నాకు. ఎవరికి అర్థం కాలేదంటారు ఇప్పుడు మీరు? నేనే అడుగుతున్నా. పాటలు రాసేటోళ్ళుగా అవును. సోమయ్య అన్నావు. అంటే ఈ పాటలు రాసేవాళ్ళు, రచన చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా ఏకమైతేనే రాజ్యం ఏర్పడుతుంటారు. అవునయ్యా. తెలంగాణ రాష్ట్రం రావాలంటే ప్రొఫెసర్లు వేదికలెక్కి మాట్లాడారు కదా. ప్రజలకు అవేర్నెస్ లేనప్పుడు ఏం చేయగలుగుతారు? వీళ్ళందరూ చేయాలిగా. నేను అదే చెప్తున్నా. కూలీనాలు చేసే పొద్దంతా తన రెక్కలు ముక్కలు చేసుకునే తల్లిదండ్రులకు ఈ మాట అర్థం కాకపోవచ్చు నాయన. ఈ మాట రాజ్యం అనే పదం అర్థం కాకపోవచ్చు. చదువుకున్న విద్యావంతులు ఉన్నారు కదా, ఉద్యోగస్తులు ఉన్నారు కదా, మేధావులు ఉన్నారు కదా, 90% ఉన్న ప్రజలు ఉన్నారు కదా అంటున్నా. ఈ మేధావులు తెలంగాణ కోసం అయితే పాటుపడ్డారు కదా. వేదికలెక్కి స్పీచ్లు ఇచ్చారు కదా, గంటలు. ఈ వేదికలెక్కి దుంకి పాటలు పాడి రాజ్యం తెచ్చి దొరచేతులు పెట్టారు కదా. ఈ ఆటకాళ్ళు పాటకాళ్ళు అందరూ మనోళ్ళే. ఇప్పుడు మన రాజ్యం కోసం పాట పాడొస్తలేదా, ఆట ఆడొస్తలేదా? చెప్పు నాకు, చెప్పు. మాట మాట్లాడొస్తలేదా అంటున్నా. అంటే ఎవరి పక్షాన పాట పాడమంటారు, ఎవరి పక్షాన ఆటలు ఆడమంటారు? ప్రజల కోసమే అంటారుగా. అదే ఇప్పుడు ఈ ఆలోచన ఉన్న పార్టీ ఏమున్నాయి, ఆ సంఘాలు ఏమున్నాయి, ఎవరి వైపు వాడితే బాగుంటుంది, ఎవరికి అధికారం ఇస్తే బాగుంటుంది, అది అడిగినావు కదా. ఇప్పుడు బహుజనుల కోసం అన్నప్పుడు, నిన్న మొన్నటి దాకా బహుజనుల కోసం అన్నప్పుడే నేను అదే చెప్తున్నాను, వినండి క్లియర్గా. 1-2 సార్లు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో 93% ఉన్న ప్రజల కోసం బహుజన రాజ్యం అని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ప్రయాణం చేస్తున్నారు. అవును. అదే కనుక నిన్న మొన్నటి దాకా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు కూడా ఉన్నారు. బీఎస్పీ నుంచి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఆయన కూడా ప్రయాణం చేసిండు. ఆయనను కూడా నమ్మారు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు నమ్మారు. ఆయన ఏడికి చేరాలను అన్నీ చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులని, విద్యావంతులని మంచిగానే తిప్పిండు. ఎక్కడికి వెళ్ళి అయితే వచ్చిండో, ఏ సార్ కాడికి వెళ్ళి అయితే వచ్చిండో అదే సార్ కాడికి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆ సార్ను చూసి ఉవ్వొత్తున లేచిన ఆ ఉద్యోగస్తులు, ఆ విద్యావంతులు ఏం చేయలేక సప్పుడు గంట ఎక్కడోళ్ళు అక్కడ బలిపశువులను చేసి వెళ్ళిపోయాడు సారు. పోయి మళ్ళీ ఏడుండు సారు అదే దూర దగ్గర చేరింది, ఒక్క ఎంపీ టికెట్ కోసం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఉంది బహుజనుల కోసం అంటే బహుజన్ సమాజ్ పార్టీ అనుకున్నాం, ధర్మ సమాజ్ పార్టీ అనుకున్నాం, ఏదో ఒకరోజు కలుస్తారు వీళ్ళు అనుకున్నాం. కానీ ఎవరు నిలుస్తారో, ఎవరు నిలబడతారో, ఎవరు పోతారంటే ఆయన పోయిండు. అయినా ఇతను నిలబడ్డాడు కదా. అయితే మరి ఈ బహుజన రాజ్యాధికారం అనే కొట్లాట ఏదైతే ఉందో, బహుజన రాజ్యాధికారంలో బీఎస్పీ పార్టీ, డిఎస్పీ పార్టీ, ఎంఆర్పిఎస్, ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కలిగిన కొన్ని సంఘాలు కావచ్చు, ఇట్లా ఈ విధంగా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో కొన్ని సంఘాలు ఎన్నో ఉన్నాయి. అంటే వీళ్ళు కేవలం రాజ్యాధికారం కోసం ఎవరైతే కింద అణచబడిన ఉన్న ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఎవరో వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చే ఆలోచనలు ఉన్న ఈ పార్టీలు వీళ్ళంతా ఏకమై ఒకే స్టేటస్ మీద ఫైట్ చేస్తే ఏమవుతుంది? అట్లా కాదు. మరి మీ దగ్గరనే ఐకమత్యం లేనప్పుడు రాజ్యాధికారం ఎట్లా సాధ్యమైంది? దీన్ని ఐకమత్యం అనరు, అవుతారు. అది ఎప్పుడైతారో చెప్పనా? ఇప్పుడు ఉదాహరణకి నల్లగొండకి వెళ్ళి బయలుదేరదాం అనుకుందాం, హైదరాబాద్కు రావాలి. ఇప్పుడు నల్లగొండకి వెళ్ళి హైదరాబాద్కు బస్సు వస్తుంది హైవే మీదంగా, చిట్టాలకు నార్కట్పల్లికి పోవాలన్నావు. ఇది ఈ రూట్ ఏమంటే ఇలా ఎక్కించుకొని వస్తుంది ఒక బస్సు. ఇప్పుడు ఇక్కడ మునుగోడు పోవాలనుకుంటుంది, మునుగోడో లేకపోతే గట్టుపలకాయ అటు పోవాలనుకుంది, చాండూరుకాయ పోవాలనుకుంది బస్సు. ఇప్పుడు ఇది ఒకటే బస్సు ఈడంగా తిరిగిపోయి ఆడంగా ఎక్కించుకొని రాదుగా. ఈ బస్సు ఈడంగానే పోతుంది, వీళ్ళని ఎక్కించుకొని వస్తుంది, ఆ బస్సు వాళ్ళని ఎక్కించుకొని ఆడంగానే వస్తుంది. ఈడంగా వచ్చే బస్సు అయినా ఆడంగా వచ్చే బస్సు అయినా ఎడ కలుస్తాయి? ఇవి బస్ స్టాండ్ కూడా కలుస్తాయి, డిపోలో కలుస్తాయిగా, పక్కా కలుస్తాయి. ఏదో ఒకరోజు ఆ డిపోలో వంతాయి బస్సులు అన్నీ వచ్చి ఆగుతాయి. తొందరపడే కాదు, ఎక్కేటోనికి ఓపికంటే చాలు, ఎక్కాలనా లేదా. అంటే లాస్ట్కు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇలా బహుజనవాదం మీద ఫైట్ చేసిన వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఒక గూటికి అయితే చేరుతారు. చేరేటోళ్ళే, నిలబడేటోడు ఉండాలి, ఓపిక ఉండేటోడు. హైదరాబాద్కు రావాలనుకున్నాడు, సీటు దొరకకుండా నిలబడి వచ్చిండాడు రావాలనుకుండు కాబట్టి. అయితే మరి రేపు ఈ డిఎస్పీ పార్టీ విశారదన్ మహారాజు రేపు వేరే పార్టీకి తొత్తుగా పనిచేయడంటారా? రేపు వేరే పార్టీకి
డాక్టర్ విశారదన్ గారు చేయలేరా వీళ్ళు చేసినట్టు అని అంటావు. అవును. చేయలేరు కూడా. చేసేవాడే అయితే నేనెందుకు చెప్తున్నా మరి నువ్వు ఇంత ఖర్చుగా నన్ను అడగాలి, మళ్ళీ నువ్వు అడగాలి. అవును. చేయలేరు అని చెప్తున్నా. ఎందుకు అనంటే నేను చేసిన పరిశోధనలో నేను చూస్తున్న ఈ కాలంలో ఈ 5-6 సంవత్సరాలు జర్నీ చేస్తున్న దాంట్లో ప్రయాణంలో పోయేటోడేనైతే 10,000 కిలోమీటర్లు ఎందుకు నడవాలి అంటున్నా. ఈ ప్రజల కోసం ఎందుకు నడవాలి? ఈడ బస్ ఎక్కి ఆడ దిగుతామా, ఆడ కారు ఎక్కి ఆడ దిగుతామా, ఊరవతలు నడుతా గలిబిలు చెప్పి మాయమాటలు చెప్పి ఉర్రుతలు ఊగొచ్చు. ఆయన కాడ అంత సబ్జెక్ట్ ఉంది, ప్రజలను జర్రసేపట్ల మాయ చేసేంత శక్తి ఉంటుంది. కానీ అది ఎక్కువ రోజులు ప్రయాణం చేయదు. అది లేట్ అయినా ఏం లేదు, లేటెస్ట్గా స్టైల్గానే ఉండాలి, అది సత్యమై ఉండాలి అన్నాడు ఆయన. ఆయన ఓపిక ఎక్కడ నశించిందో చెప్పు నాకు. ఇప్పుడు విశారదన్ మహారాజు డిఎస్పి అనే కాన్సెప్ట్ తోటి పబ్లిక్లోకి వచ్చింది. అవును. తర్వాత ధర్మ సమాజ్ పార్టీ అని చెప్పేసి నిర్మాణం చేసుకుండు. అవును కదా. అవును. అయితే నేనేమంటున్నానంటే ఎన్నేళ్ళు ఈ డిఎస్పి అనేది క్రియేట్ చేసి? ఇది 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. ఎంఆర్పిఎస్ అనేది ఎప్పుడు క్రియేట్ అయింది? అది 30 ఇయర్స్ ఇండస్ట్రీ, అంటే పెద్దది, అది కంపెనీ పెద్దది. అది 30 ఏళ్ళు. 30 ఏళ్ల కింద క్రియేట్ అయిన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈరోజు మన జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీకి సపోర్ట్గా చేశారు. అంటే 30 ఇయర్స్ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్న ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశాను. ఇప్పుడు 15 ఏళ్ళు అయిందా? 13 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది. ఇంకో 10 ఏళ్ళ తర్వాత డిఎస్పి అనే పార్టీ వేరే పార్టీలతో జత కట్టుతుందనే నమ్మకం మీకుందా? కట్టదని వాళ్ళ నిర్ణయం వాళ్ళకు ఉంది. వాళ్ళకు ఒక ఎజెండా, ఒక రూట్ ఉంది. ఆ రూట్ ఎక్కడికి వెళ్ళి ఎంచుకున్నారు అంటే ఈడ 93% ప్రజలే ఉన్నారు కదా. ప్రజలను ఎంచుకున్నాక బాట ఎందుకు సాగదు? అది ఏదో చూసి పోలే, ప్రజలే ఉన్నారు కదా ఇక్కడ. సకల సంపద అంటే ప్రజలు ఉన్నారు కదా ఇక్కడ. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే నినాదం ఉంది కదా. వీళ్ళని చూసే కదా ఆ ఎజెండా ఎత్తుకున్నది. మరి వీళ్ళందరూ ఈరోజు అర్థం కాకపోవచ్చు, ఏదో ఒక రోజు అర్థమవుతుందనే కదా గట్టిగా నిలబడ్డది. ఇప్పుడు చేసే నాయకులు లెక్క ఆయన కూడా చేయొచ్చు, కానీ చేయట్లేదే. నిన్నగాక మొన్న ఉట్టి సంవత్సరం కాలే పార్టీ పెట్టి. ఇంకా సమయం ఉంది కదా. అందుకనే కదా, సమయం ఉన్నా నువ్వు చెక్ చేసుకో, సమయం ఉన్నా చెక్ చేసుకో. అది డాక్టర్ అంబేద్కర్ కాన్షీరామ్ గారు, మాన్యవర్ కాన్షీరామ్ గారు ప్రయాణం. అది మాన్యవర్ కాన్షీరామ్ ప్రయాణం అంటే ఎట్టుంటుంది? అదే బిఎస్పి పార్టీ నుంచి బయటకు వచ్చిన విశారదన్ మహారాజే డిఎస్పి పెట్టుకుండు. అవును. అది కాన్షీరామ్ నిర్మించిన పార్టీ. అవును కదా. అవును. కాన్షీరామ్ శిష్యుడిగా పనిచేసిందే విశారదన్ మహారాజ్. ఆ పార్టీ నుంచే బయటకు వచ్చి డిఎస్పి అని పెట్టుకుంటారు. ఇప్పుడు మరి అదే గుడి నుంచి వచ్చిన పక్షి కదా అయినా. అలాంటప్పుడు ఆయన సిద్ధాంతాలు అక్కడనే నిర్మించవచ్చు కదా. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నప్పుడు ఒకటే ఇంట్లో ఉండాలని అర్థం లేదు, ఉండాలని ఏం రూల్ లేదు ఎక్కడ. కానీ వంశపరిపారంగా అదే పేరు పెట్టుకోవాలి. పెట్టుకుంటాడు కదా. ఎక్కడ ఏం మాట తప్పిందో లేదు. ఏ తండ్రి పేరు అయితే తప్పింది దాంట్లో చెప్పండి నాకు. నేను అదంటలేను. డిఎస్పి పార్టీ నిర్మించిన విశారదన్ మహారాజు బిఎస్పి పార్టీ నుంచి వచ్చిండు. అవును, వచ్చిండు. కాబట్టి అక్కడ ఓరు గురువు, అక్కడ ఓరు తండ్రి. కాన్షీరామ్. మరి కాన్షీరామ్ నీ తండ్రి అయినప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు ఇంటి పేరు మార్చుకోవడం ఏంది? ఏడ మార్చింది? అంతే కదా. బిఎస్పి నుంచి డిఎస్పి అయిందంటే పేరు మార్చు. నీ బిఎస్పి అనే పార్టీ పేరు అయితే ఉంది కదా. అవును, ఆయన నిర్మించిందే కదా. ఉంది కదా. అదే పెట్టుకోవాలని ఏముంది? దాన్ని జర్నీ చేస్తున్నా అది ఒకరి చేతిలో ఉంది కదా. అది ఒకరి చేతిలో ఉంది. తండ్రి చెప్పిన పనిని నేను సక్సెస్ఫుల్గా చేస్తానని ఒక కొడుకు అంటుండు, ఒక కొడుకు అంటలేడు. తండ్రి చెప్పిన పనిని చేయను, నేను ఇట్టే పట్టుకొని కూర్చుంటే యాస్టంతా నాదే అంటుండు. ఉత్తగా కుర్చీలో కూర్చుంటే కుదరదు. తండ్రి ఏమంటుండు, ఇంకొక కొడుకు ఏమంటుండంటే తండ్రి చెప్పిన మాట ఏదైతే ఉందో అదంతా విస్తరించాలని ఒక కొడుకు అంటుండు. నచ్చట్లేదు. ప్రయాణం చేయనప్పుడు ఉత్తగా కూర్చుంటే చివరికి ఈ బీఆర్ఎస్ పార్టీ బిఎస్పి పార్టీ, డిఎస్పి పార్టీ ఈ ఎవరైతే అంబేద్కర్ సిద్ధాంతాల మీద ఉన్నారో వాళ్ళు ఏకమవుతారు, రాజ్యాధికారం తెస్తారు అంటారు. 100%. ఓకే తాత, 100% గుర్తుంచుకో. 10 ఇయర్స్లో చూసుకో, నువ్వు లెక్క పెట్టుకో. ఎందుకు అనంటే నేను ధర్మ సమాజ్ పార్టీ ఎందుకు తెస్తుందని ఎందుకు చెప్తున్నానంటే, పార్టీ నీకు వేరే రకంగా కొడుతుండొచ్చు. పార్టీ పేరు చెప్పగానే బిఎస్పి పార్టీ చెప్తాను, డిఎస్పి పార్టీ చెప్తాను అనగానే నీకు వేరే కొట్టొచ్చు. నేను తప్పు పట్టలే. ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క తీరుగు ఉంటుంది. నేను దాన్ని ఏమంటలేను. కానీ డాక్టర్ విశారదన్ ఎత్తుకున్న వాదం ఉందో చూసినవా, సబ్బండ కులాలు 93% అని, దాన్ని నమ్ముతాను నేను. ఓకే, ఏదో ఒక రోజు ఓపికతో వాళ్ళు జర్నీ చేస్తారు.
ఓకే. అయితే మన్నర్ దాకా జరిగిన ఇన్సిడెంట్లు ఇప్పుడు బహుజనవాదం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు పార్టీ విషయానికి వస్తే ఒక వర్షన్కి వచ్చినాం, అది అయిపోయింది. ఇది అయితే మన్నర్ దాకా అసలు ప్రధానంగా జరుగుతున్న ఇష్యూ ఏంటంటే మన్నర్ దాకా జరిగిన ఇన్సిడెంట్లో మీరు కొన్ని విషయాల మీద స్పందించారు సోషల్ మీడియాలో. తీర్మార్ మల్లన్న లంగా దొంగ అని ప్రచారం చేశారు. దాని మీద ఇప్పుడు అన్ని ఛానళ్ళలో ట్రోల్ అవుతుంది. నిన్ను మిమ్మల్ని పట్టుకొని వేరే వాళ్ళు అనటం, వేరే వాళ్ళని పట్టుకొని మిమ్మల్ని అనటం, అదొకటి. అయితే ఇప్పుడు మీరు వాళ్ళని ఉద్దేశించి ఏం మాట్లాడతారు? నేనేమంటున్నా, తీర్మార్ మల్లన్న చేసినవి 99% తప్పే. 99% తప్పే అంటున్నా. సబ్బండ కులాలను ఇట్లా మట్టి పోసినావు, నువ్వు సెట్ అయినావు, తప్పలేదు. ఇక నువ్వు సెట్ అయినావు, నువ్వు ఒకడ ఆగినావు, అయిపోయింది. ఇక అదంతే, నీ జర్నీ నువ్వు చేయాల్సిందే. కానీ మళ్ళీ ఈ ప్రజల కోసం మాట్లాడకు, నీకు ఆ రైట్ కూడా లేదు. ఎందుకు అనంటే అది ప్రజలు చూస్తారు. అర్థమైంది, ఆల్రెడీ సగం అర్థమైంది, ఇంకా కొద్దిగా అంత ఉన్నట్టుంది. కాకపోతే ఏంటంటే ఆ కొద్దిగా అంత ఏంటంటే మెడలో ఒకటి దండ వేసారుగా. ఇప్పుడు అంటే అధికార పార్టీ నుంచి పోటీ చేసింది కాబట్టి ఇక ఒక దండ ఉంది, ఆ దండ దిగదు ఆకుంటుంది. ఆ దండ ఇప్పుడు అంతలో ఏం దిగదు, డబ్బులు వంచి గెలిచిన దండ. ఇప్పుడు మల్లెపూల దండ ముద్దు ఉంది, బంతిపూల బియ్యం బంతిపూల దండ గుచ్చి మెడకేసారు. ఇక ఈ దండ ఎంతకాలం ఉంటుందో, రోగల బండ అందుకున్నంత కాలం దండ ఉంటుంది. ప్రజలు ఎప్పుడో ఒకనాడు రోగల బండ అందుకుంటారు, అప్పుడు ఆ దండ దిగుతుంది. అప్పటిదాకా ఇప్పుడు రెడ్డి రాజ్యం కాబట్టి రెడ్డి పాదాల కాడ ఉంది, నువ్వేం బాధపడకు. ఆ రోజు నన్ను అడుగు, నేను చెప్తే ఎక్కడ పోను, నేను ఉంటా. మరి ఇది బాగానే ఉంది, ఆయన వంతుగా ఆయన కథ ఏందో చెప్పిన వివరించిన. ఓకే, జనాలకి ఇట్టు ఉండాలని చెప్పినాం. మరి ఏ పురుషం అన్న కథ? ఇక ఏ పురుషం ఏదంటే ఇంకా పెద్దగా ఉంది ఆయనది. ఆయన ఏ పురుషమే అంటే, ఏ పూరు అంటే మంచోడే. ఏ పురుషమే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏ వేదిక ఎక్కలేనిది లేదు ఆయన. తెలంగాణ రాష్ట్రం కోసము వేదిక లేచినప్పుడు తెలంగాణ రావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ 1000 కళ్ళతో అన్నట్టు ఎదురు చూపులతో, అబ్బా తెలంగాణట మా ఊర్లో ధూమ్ధాం పెడితే ఎట్లుండు, మా ఊళ్ళో చేసిపోతే ఎట్లుండు, మా ఊరికి విమలకి వస్తేంది, గద్దారు వస్తేంది, మా ఏపూరు సోమన్న వస్తేంది అని ప్రజలందరూ ఎదురు చూసి మా ఊళ్ళో కూడా ధూమ్ధాం పెట్టాలని ఒక మండలంలోనో ఒక గ్రామంలో ధూమ్ధాం పెట్టి అన్నకు ఫోన్ చేస్తే తెలంగాణ కోసం పాట పాడేటోడు, తెలంగాణ కోసం ఆట ఆడేటోడు వచ్చి ఏదో వచ్చపోయే రసకిరాయి 5,000 3,000 10,000 పెట్టుకొని వస్తారు, పోతారు. పిల్లలు ఉంటారు, కాడుపుంటుంది కాబట్టి అది ఓకే. ఇలా కథ అంత ఏందో తెలుసా? తెలంగాణ ధూమ్ధాం ఏ మండలంలో ఏ గ్రామంలో చేసినా వీళ్ళకి ఫస్ట్ డిమాండ్ 40,000 ఇస్తే వస్తా, 70,000 ఇస్తే వస్తా. ఒక మునగాడు, ఒక ఆయనకు 70,000 రేటు, ఒక ఆయనకు ₹1,00,000 రేటు, ఒక ఆమెకు 30,000 రేటు. పైసలు ఎక్కడ? తెలంగాణ ఉద్యమ సమయాలు, తెలంగాణ ఉద్యమం గట్టుపర కాడ గద్దరు పెట్టి ఆడిపిస్తే 30,000 తీసుకోరు, 40,000 తీసుకురు ధూమ్ధాం. వీళ్ళు మొత్తం ఎక్కడ బిజీ షెడ్యూల్ ఎట్టు లేదబ్బా అంత బిజీ అట్లా అనేది. వీళ్ళు తెలంగాణ కోసమే ఆడి పాడినోళ్ళేనైతే, ప్రజల మంచి కోరినోళ్ళు అయితే ఆడిర్రు. ఏదో వచ్చింది రాజ్యం, సరే మీ ఆటలతోటి వచ్చిందో, మీ పాటల మీ శ్రమ, సరే 10 రూపాయలు పోతే పోయినాయేమో, ఇచ్చినోడు ఇచ్చారు ప్రజలు, రాజ్యం అయితే వచ్చిందిగా. ఈ రాజ్యం తీసుకుపోయి ఎవరికి ఆడబెట్టినావు చెప్పు నాకు. ఆ రాజ్యంలో నీ పాత్ర ఏందా అంటున్నా? ఎగిరి దుంకిన ఆయన గౌండ్లో అయినా పాత్ర ఉందా? ఎమ్మెల్యే అయినా 10 మంది ఎమ్మెల్యేలు అయ్యారేం చెప్పు నాకు. తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు అంటారు కదా, సిగ్గు లజ్జ ఎవరికైనా ఉంటే చెప్పమని నాకు. 10 మంది యాదవులు ఎమ్మెల్యేలు ఉన్నారా? 5 మంది గౌడ్స్ ఉన్నారా? 5 మంది ముదిరాజులు ఉన్నారా? ఆట ఆడినవు, దొరకప్ప చెప్పినవు, నీ ఆటే ముఖ్యమైన పాత్ర అది. గద్దార్ తర్వాత గద్దార్, మరో గద్దార్ అన్నారు. వామ్మ ఎప్పుడు అన్న వస్తుండే స్టేజ్ మీద కింద బస్తాలు వేసుకొని కూర్చొని చూసారు. అంతే మరి, నువ్వు ఆడినవు పాడినవు, దొరకాడ పెట్టినవు. దొరకాడ అనుకునే వరకల రాజ్యం వచ్చే వరకల అందులో ఏదో దక్కపోయే వరకల దూరం పోతివి. ఎవడు పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో ఓ అని దుంకితివి. ఎవడు పాలయ్యిందిరో తెలంగాణ అంటివి. పాట రాస్తేవి, ఆ పాట రాస్తే నిన్ను ఇంకా గూడెలు పెట్టుకోరు. బా ఏమన్నా రాసిండ్రా అంటే మర్చిపోయారు జనం. ఈ పాటవాడి ఆట ఆడి రాజ్యం తెచ్చి దొరచేతలు పెట్టిన సంగతి ప్రజలు మర్చిపోయారు. పాట రాయంగానే ఏం రాసిండ్రు అని మళ్ళీ ఇటు తిరిగి జనం ఏం పాట రాసిండ్రు అన్నారు జనం. అంటే జనం అట్నే ఉంటారు, ఎందుకంటే ఆ లోక జ్ఞానంలో ఏమేమి జరుగుతుందనేది కొద్దిగా తెలియదు కదా.
అట్లా అటు తిరిగి మళ్ళీ ఇటు తిరిగిరా పాట పాడితేవి రాజ్యం అప్పచెప్తేవి మళ్ళీ అతనికే ఎవడు పాలైందంటివి అంటే నువ్వు ఏది మాట్లాడితే అది మాట నువ్వు ఏది రాస్తే అది పాట అట్టంటివి అని ఏడిపోయినావు మళ్ళా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అమ్మడి తిరిగి మళ్ళీ అంటివా నేను పాటనై ప్రతిపక్షమైన అంటివి అల్లేం మాడిండు అలా రేవంత్ రెడ్డి గురించి కొద్ది రోజులు తిరిగిండు అట్ట తిరగగానే మన సార్ వచ్చిండు పవీన్ సార్ వచ్చిండు మళ్ళా మన పవీన్ సార్ రాగానే వస్తుంది రాజ్యం వచ్చింది అప్పుడే నల్గొండ దాకా వచ్చింది అనుకురు ఎక్కిండా యాత్ర జరిపి అలా బస్ ఎక్కినట్టు ఎక్కిరు అందులోకి ఇక బహుజన రాజ్యం వస్తుంది చూసుకో అన్నారు అందులో ఎక్కి అది యాత్ర పెట్టి నడిచారు ఆయన సోమన్న అందులోనే ముందు పాటకాడు బహుజనుల కోసం ఇప్పటి నుంచి అని ఒక శపథం చేసి ఏమో చెప్పిండు ఈ రోజు నుంచి బహుజనుల కోసం అన్నాడు అమ్మ సోమన్న ఇంట్లోకి వచ్చిండ్రు ఇక ఇప్పటిదాకా ఏదేదో అన్నారు అని ప్రజలందరూ మురిసి చచ్చినాం వీడియోలు ఉన్నాయి తీసి చూపిస్తా నువ్వు చూడు ఏ ఫోన్లోకి వచ్చినా చూడు ప్రవీణ్ సార్ ఏమంటే బహుజన రాజ్యం అని ఏదో యాత్ర పెట్టి నడిచినప్పుడు వీడియోలు కొట్టి చూడు ఏమన్నాడు అన్నాడా అందరూ గుండెలో పెట్టుకురుగా 4 రోజులు కాగానే ప్రవీణ్ సార్ నువ్వు దువ్య అంటే మళ్ళీ ఎక్కడికి పోతుంది అమ్మ షర్మిలమ్మ అంటే గుద్దుతివి షర్మిలమ్మ ఏమడి తిరుగుతుంది ఇప్పటిదాకా ఆంధ్ర ఉంది సొరకాయ నాది బీరకాయ నాది కాకరకాయ అని స్టేజీల మీద గుప్పక్కున దుంకి కాకరకాయ ఆడంటే పుంచుకూర ఇడంటే గోంగూర ఆడంటివి అన్ని దొంగ మాటలు చెప్పింది మీ పాటల ద్వారా నాకు కాదా చెప్తే షర్మిలమ్మడి తిరుగుతామా ఎవడు తిరుగుతాడబ్బా పోనీ ఒకటి ఎంచుకున్నప్పుడు పోయినోడు ఊకపోయి ఉండాలనా పండుకున్న దాన్ని లేపినట్టుండే మళ్ళీ షర్మిలమ్మడి పోతివి మళ్ళీ అది అయిపోయింది సరే ఆమె ఎట చేసిందో ఏం చేసిందో ఆమె రూట్ ఆమెకు ఉంటుంది ఎప్పుడైనా రెడ్డి రావుల రూట్ ఒక లెక్క ఉంటుంది నీ లెక్క ఎక్కడ పడితే అక్కడ ఊరు ఎక్కడ పడితే ఆడ కాటు వాడరు వాళ్ళు మనం పడతాం కాటు వాళ్ళు వాడరు ఆమెకు ఒక లెక్క ఉంది మరి నీకేం లెక్క ఉంది అది అయిపోగానే వస్తే మళ్ళా కేశవారి కాడికి వస్తే కేశవార్ అంటే మన సార్ మాజీ సీఎం కేశవార్ సార్ కాడికి వస్తే తెలంగాణ తెచ్చుడు మన చంద్రశేఖరరావు గారిదే సాధ్యము మళ్ళీ 3వసారి ఫామ్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఆయనతోటే అవుతుంది బంగారు తెలంగాణ అని మళ్ళీ ఒక పాట పాడుతుంది అయ్యో కొడుక ఫామ్ హౌస్లో పోతివి పక్క బగ్గ తాగుతుంది అని ఓడి దిన పెడుతుంటే దీంట్లో ఇటువే అది తప్ప నేను తప్పు మాట్లాడుతున్నానా అంటున్నా అన్నీ ఎందుకు మారుకుంటూ వచ్చిండు ఎప్పుడు సోమన్న అందుకే అని అంటున్నా ఎందుకు మారినావు అని అంటున్నా నీ మాట ఇంకెంతగానో నమ్మాలా అంటున్నా అది చేస్తుంది పోతే పోయిండు మనోడు కావాలి అనుకుర్రు అంతా ప్రజలు ఓడేమనలే పోతే మళ్ళీ తెలంగాణ అంటే అది పుట్టుకున్నదాన్ని ఏమైంది రాజ్యం పోయింది ఎందుకు పోతుందంటే ఎప్పుడే కానీ విర్రవీగొద్దు అంటారు ప్రజల మధ్యలో సవాలు చేసినోడు ఎవడు విర్రవీగిన ప్రజలు బుద్ధి చెప్తారు అది రేపు నేనైనా ఉండొచ్చు నువ్వైనా ఉండొచ్చు ఇంకోడైనా ఉండొచ్చు రాజ్యం ఒక్కడేసారి బంగారు తెలంగాణ అని ఎంతోమంది లక్షల మంది వేల మంది పోరాటం చేసి తెచ్చుకున్న ఆ తెలంగాణలో ఒక ఇంట్లో 4 కొడుకులు ఉంటే ఒక్క ఇల్లు గది లేదా 10 సంవత్సరాలు ఒక్కనికి ఇల్లు పెట్టేవైతుంది ఏన్నో కాడ మండలంలో 2 డబుల్ బెడ్రూమ్లు అని సిమెంట్ ఇటుక పెట్టి కట్టేసి అవి పలుగుడు పట్టి పెచ్చలు ఊసిపోతుండే అందులోకి మనసులో పోయి సంసారం చేసింది లేదు అందుకు ఫెయిల్ అవుతుంది చదువుకున్నోనికి ఒకరికి ఉద్యోగం ఇచ్చినోని కావు నీ చెప్పుకుంటూ పోతే ఇంజనీర్ అవన్నీ ఇట్లా ఫెయిల్ అయినా కూడా రాజ్యం పోయి ఏడికి వచ్చింది రెడ్డి కాడికి వచ్చింది నీ అదృష్టం మంచిగుందో కోతి ముఖమైన గీత చక్కగా ఉండాలట విన్నావా ఇక్కడ వృత్తివి లాస్ట్కి వచ్చి మళ్ళా ఇప్పుడేమంటాడు రేవంత్ రెడ్డి దగ్గరికి మళ్ళీ వచ్చిండే వచ్చి మరి వచ్చినోడు ఊకెనన్ను వచ్చి ఊకే పండుకోవాలి సలే పోలే తిని పోయేలా వాడుకుంటే చల్లగా ఎచ్చగా ఉంటుంది విన్నావా మళ్ళీ ఏం మాట్లాడతావు ఓడరా అవుల పాడకావులు అందశ్రీ గురించి మాట్లాడినోడు తీన్బార్ మల్లన్న గురించి మాట్లాడినోడు అవుల పాడకావులు వెదవ పాడకావులు నీ బతుకుల మన్నుపోయా అని ఈయన గుడ్లు గరాయించి ఈయన ఇట్టా అని స్టేజ్ మీద ఎగిరినట్టు అనుకుని ఈడు ఎగిరితే అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా లేకపోతే నీ రాజ్యం ఎడిగాక మాదే ఉంది నేను ఇళ్ళకే వచ్చినా చేస్తారు ఆ పని చేస్తారు వాళ్ళు అరాచకాలు చేయొచ్చు అనుకోని మాట్లాడినవా ఏటికి మాట్లాడినవా దీనికి సమాధానం నువ్వు చెప్పు నాకు అంటే ఏపూరు సోమన్న ఎందుకు ఈ క్లారిటీ లేని నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నట్టు ఇప్పుడు పతంగి ఎగిరేస్తాం
దారం తెగుతుంది ఏమవుతుంది? పోతుంది. కరెంట్ తీగలకో కంప చెట్లకో పడుతుంది. దాని బతక అంతేగా, కొట్టుకొని అన్నీ పడుతుంది. గది అంతే. ఏ పరిస్థితి అంతే. నిలబడు. నేను అందుకని అంటున్నా, ప్రతిసారి అదే అంటున్నా, నా మాటకు బాగా గుర్తుంచుకో. ప్రజల కోసం అనేటోడు ప్రజలలో ఉండు. నువ్వే రాజు ఎట్టగావో చూపిస్తా. నీ కాడ టాలెంట్ ఉందే, ప్రజలను ఏం చేయాలో కూడా తెలుసు, ప్రజలను ఏ వైపు తీసుకురావాలో తెలుసు, రాజ్యంలో ఎక్కడ రావాలో తెలియదా? అది చేయవా? 5 సంవత్సరాలు కష్టపడవా? 5 సంవత్సరాలు రాగానే ఒక కాడికి కురుతాడట. ఆ ఎలక్షన్ వచ్చే ముందరకు ఒక కాడికి కురుతాడట. అంటే వీళ్ళకి నిలకడ లేదంట. ఏడ నిలబడు నేర్చుకో, రాజ్యం ఎడరాదో. నిలబడు నేర్చుకో, రాజ్యం ఎడరాదో అంటున్నా. నిలబడి పోరాడితేనే నువ్వు నిలబడవై సత్యమా పట్టుకునేది మళ్ళీ గట్టిగా పట్టుకోవాలి, సత్యం పట్టుకోవాలి. అబద్ధాలది పట్టుకొని ఉంటే 6 నెలలు నిలబడ కూలిపోతావు. కేశవార లెక్క అవుతుంది. విన్నావా? జగనాలు అన్నారు ఆంధ్రలో. ఏమైంది? అందరు ఏమనుకున్నారు? జగనాలు గెలుస్తాడు మళ్ళీ అన్నారు. గెలిచిండా? ఏం పొరపాటు అయిందంటూ విర్రవీగొద్దా అంటున్నా నేను. విర్రవీగొద్దు. నువ్వు విర్రవీగకుంటామా? జగన్ ఏం విర్రవీగకుండొచ్చు, తప్పలేదు. కానీ జగన్ పెట్టుకున్న సంఖ్య అయితే ఉంటుందిగా, తన బ్యాక్గ్రౌండ్ అంత ఉంటుందిగా, తనకు ఆ సంఖ్య పొరపాటు చేసినా నీకే దెబ్బ పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ మంచిగా తేవచ్చు, నిరాహార దీక్ష చేయొచ్చు, పాలు తాగవచ్చు, నిమ్మరసం తాగొచ్చు, శ్రమ పడవచ్చు, బంగారు తెలంగాణ ఆయన తేవచ్చు. అందరూ ఏం చావలే, ఒకరు చావలే, వాళ్ళు ఆట వాళ్ళే, వాళ్ళు పాట వాళ్ళే. ఆయనే ఒక్కడే తెచ్చిండి అనుకుందాం ఒక మాటకు. తెచ్చుకున్నాను మంచిగా ఉండి, ఆయన పేరే ఉంది ఇప్పటికి కూడా. ఆయన అభినవ్ అంబేద్కర్ అట ఆయన. మళ్ళా ఎవరు? కేసీఆర్. ఆడోడు ఆయన పేరేం పేరు, ఒకడు దుంకుతాడు, శిరపోతులు పడ్డట్టు ఇక్కడ అక్కడ ఉరుకుతాడు, ఉరికి దుంకిలాడి చెప్తాడు ఆయన. ఆయన చెప్పిన అభినవ్ అంబేద్కర్ అన్నాడు కేసీఆర్ని. సరే అంటే అన్నదేం అందాం, ఎందుకంటే తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఆయనలో మరి గాయంత మాత్రం పొగడపోతే ఎట్టుంటుంది? పొగిడిండి అనుకుందాం, తెచ్చిండు ఆయన అనుకో. కానీ నీ కిందున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా సకవురా. వాళ్ళు చేసిన పొరపాటుకో విర్రవీగుడుకో నీ రాజ్యం కూలిపోయా. చల్లగా పడుతుంది, చుట్టబొక్కిరిగా ఇంట్లో పంతివి. ఎట్టొస్తుందో రాజ్యం? పొరపాటు చేయొద్దా అంట. ఇది కూడా అంతే సోమయ్య. నువ్వు 12 జాగాలు తిరగవచ్చు. మళ్ళీ ఇంకేమన్నటాడు? తల్లి స్తనుబాలు జీకితే కడుపు నింతదురా, అయ్యేది జీకపోకురా అన్నాడు. చెప్పగలవా దీనికి జవాబు? 20 ఏళ్ళ ఒక కార్యకర్త అనుకుందాం, లేకపోతే ఒక గాయకుడు అనుకుందాం, నువ్వు నాయకుడు అనుకుందాం. అబ్బా 20 ఏళ్ళ నాయకుడివి, 20 ఏళ్ళ గాయకుడివి, నీ నోటి నిండా ఆ మాట వస్తుందా? అయ్యేది ఏం చిక్కాలో చెప్పగలవా? తెలుగులో చెప్పు నాకు. ఎవరికి క్వశ్చన్ వేసినవి ఇది? నువ్వు చేసిన తప్పులకు ఎదురు మాట్లాడినోనికి నువ్వు ఇట్లా చేస్తావా సోమన్న అని అడిగినోనికి చీకవన్న అంతేగా. ఇప్పుడు నువ్వు చీకినవా వీళ్ళు చీకిరా చెప్పు నాకు. ఈ కంటెంట్ మీద కూడా మీరు వీడియో చేస్తారు? అవునయ్యా, చేస్తారు, 100 చేస్తారు. నువ్వు ఎందుకు రాస్తున్నావు చెప్పు? 100 పాటలు రాస్తున్నావు, ఎందుకు రాస్తున్నావు? ఆయన కూడా కౌంటర్ ఇచ్చినాడు. అవునయ్యా, ఎందుకు రాస్తున్నావు అంటున్నా? పాటలు రాస్తున్నావుగా, పూటకో పాట రాస్తావుగా, ఎందుకు రాస్తున్నావు అంటున్నా? నువ్వు పాట రాస్తా లేదు కానీ మేము మాట మాట్లాడుతూ వచ్చిందా? ఒక దళిత బిడ్డ ఎదుగుతుంటే ఓరదలేరా అంటే ఎట్లా? దళిత బిడ్డ ఎదుగుతుంటే ఎదుగు, ప్రజల నుండి ఎదుగు. నిన్న ఒకడుగా ప్రజలే కాపాడుకుంటారు. బుక్కెడు బువ్వ పెడతారు, 2 రూపాయలు ఇస్తారు. ప్రజలు బుక్కెడు బువ్వ పెట్టి 2 రూపాయలు ఇస్తారు, నిన్నే కాపాడుకుంటారు తన కొడుకని. నువ్వు ప్రజల పేరు చెప్తావు, దొంగ కాడు ఉంటావు. నిన్నెట్ట ఓర్వదేస్తారా? ఎట్ట ఓరుస్తారు చెప్పు నాకు. నువ్వు చెప్పేటివన్నీ ఏంటివి? ఏం మాటలు చెప్తున్నావు? ఎడ కూర్చున్నావు? దొర దగ్గర కూర్చుంటాంటావు, చివరికి పోయి ప్రజల కోసం మాట్లాడతావు. నువ్వెట్ట మా బాగు కోరుకున్నట్టు చెప్పు నాకు. నువ్వు మా బతుకు ఎట్ట కోరుకున్నట్టు చెప్పు నాకు. ఇప్పుడు ఏపూరు సోమన్న చేసింది తప్పంటారు? 100% తప్పే. కాదని చెప్పమని అన్నా. ఎట్ట కాదని చెప్పవను? ఉత్త డూప్లికేట్ మాటలు మాట్లాడితే కుదరదు, నోరుందని. నేను కూడా 100 మాట్లాడతా. కాదని చెప్పవను, ఈ మాటకి జవాబు చెప్పవను. దమ్ముంటే కూడా వచ్చి చెప్పొచ్చు నాకు. అందశ్రీ గురించి మాట్లాడిన అవులో పాడకవులారు అన్నాడుగా, అందశ్రీను అనాలనా? అందశ్రీ ఎవరు? మా చుట్టమా? నేను ఆయన చుట్టమా? ఎందుకన్నా తెలుసా? తెలంగాణ మూమెంట్లో ఆ గీతం రాసినప్పుడు, ఆ పాట రాసినప్పుడు అది 11 చరణాలు ఏదో ఉంటే కేసీఆర్ గారు గీత ఇంత పెద్దగా ఎందుకయ్యా గీత కట్ చేస్తుంది ఎవరేంటారా అన్నందుకే ముక్కు మూతి ఒక కాయ పెట్టి అలిగినోడు మళ్ళీ 10 సంవత్సరాలు ఆయనకు వ్యతిరేకంగానే ఉండి ముక్కి సకిన ఉన్నావు. అవును. ఏనాడు నువ్వు అందులో మనసు ఇప్పుకొని ఉన్నావు? అవును. ఇప్పుడు ఈ జే తెలంగాణ జనని జయకేతం అనే కాన్సెప్ట్ బాగా గుర్తు చేసిరు. అవును. ఇప్పుడు ఆ పాట రాసింది అందశ్రీ గారు. అవును.
దానికి మ్యూజిక్ చేయాలనేది కీరవానికి ఇచ్చారని ఒక లొల్లి దాకా నడిచింది. అంతే దాని మీద ఇష్యూ అయింది. కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, అందరూ స్పందించారు. అవును. మరి ఆ జేజే తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టాలనుకున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ని ఆందోళన పెట్టారనేది ఒక లొల్లి జరిగింది. దాని మీద మీరు ఏమంటారు? నేనేమంటున్నా అంటే తెలంగాణ గీతం అప్పుడు ఎక్కువ ఉందిగా 2 నిమిషాలు కట్ చేస్తే ఏమవుతుందంటే అందశ్రీ అలిగిండు అవును అలిగిండు పక్కకు ముక్కోకాయ మూతోకాయ అయింది కదా అప్పుడు తెలంగాణ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు. మరి ఇప్పుడు మరి నీ పాట 11 చరణాలు ఉంటే మొత్తం కట్ చేసి 2.5 నిమిషాలు పెట్టిరుగా. అవును. ఇప్పుడు 2.5 నిమిషాలు పెట్టి అప్పుడు అసలు ఈ గీతం ఎవరి కోసం రాసినావు నాయన నువ్వు? అసలు ఎందుకు రాయవలసి వచ్చింది? ఎందుకు రాయవలసి వచ్చిందో చెప్పు నాకు, నువ్వు చెప్పు. తెలంగాణ రాష్ట్రం కోసమే కదా. అంటే ఈ రాష్ట్రం ఏడికెళ్ళి విభజించాలని రాసినావు? ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోవాలని. ఆంధ్రోడంటేనే నీ కళ్ళల్లో నిప్పురవ్వలై దుంకినాయిగా, నీ పాటల నీ చరణముల నీ అక్షరముల ఓహో అని దుంకినాయిగా, అందుకేగా రాసినావు. మరి ఇప్పుడేమైంది? అప్పుడు లేని ఆంధ్రోడు ఇప్పుడు ఎట్లా ఎక్కరొచ్చాడు? నీ మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నా, నీ కిరావాణి కిరావాణి సంగీతము ఇప్పుడు ఎందుకు ఎక్కరొచ్చిందా అంటున్నా. తెలంగాణలో ఆ పాటకు మ్యూజిక్ చేయగల ఇక్కడ లేరా? కెపాసిటీ ఉన్నోళ్ళు లేరా తెలంగాణలో లేరు అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి. ఎందుకు లేరు? ఎంతమంది లేరు? ఇప్పటిదాకా నీ పాటలకు పాడింది మొత్తం ఆయన పాడిండా? ఇప్పుడు వింటున్న పాటలకు అన్నీ వేరే వాళ్ళకి వచ్చిన పాటలు కావాలి. అంటే ఆ సాహిత్యానికి ఆ రచనకు ఆయన అయితేనే కరెక్ట్ అని చెప్తున్నావు అందశ్రీ గారు. మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళు కాదా? నాకు ఈ మాట చెప్పు. మిగతా వాళ్ళు ఏ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ చేసిన వాళ్ళు మిగతా పాటలకు చేసిన పాటలు ప్రజలు వింటలేరా? ఎక్కడన్నా వింటలేరా అనేది ఏమన్నా ఉందా? ఏమేమి కిరావాని చేస్తేనే వింటారా? మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారంటారు? ఏమో అంతా దొంగలు ఒకటే. నువ్వు ఎప్పుడైనా గుర్తుంచుకో, ఎవనోడు పోగొట్టుకోడు. విన్నావా? వాళ్ళంతా రాజ్యంలో ఎవడిని ఆంధ్రోడు కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రం వాడు ఉండవచ్చు, ఎవరిని దగ్గరికి తీసుకోవాలనో వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు. వాళ్ళంతా ఒకటే. రెడ్డి రావులంతా ఒకటే, అగ్రవర్ణాలందరూ ఒకటే. నువ్వు ఏ పార్టీలు ఉండడం అనేది కాదబ్బా, ఇదొక్కటి సూత్రం గుర్తుంచుకుంటే అంతా ఒకటే. వాళ్ళు పాట అతను తోడు చేయించే మ్యూజిక్ ఇక్కడ లేకునే రాటున్నా. ఇప్పుడు కాదు ఏంది ఆయన పేరేం పేరు, ఆ పాట బాగా చరణార్జున ఆయన చేయలేడా? పోనీ వందే మాత్రం శ్రీనివాస్ ఉంది, ఆయనకుంది కదా, చేయలేరా? ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా. వీళ్ళు వందే మాత్రం శ్రీనివాస్ కంటే ఎక్కువ ఉంటుందా? ప్రతి పాటకు ఒక సంగీతము, ప్రతి పాటకు ఆయన సాకిలు తీస్తే ఎంతో అల్చలై ఉంటుందిగా. వందే మాత్రం శ్రీనివాస్ అంటే సరే, ఆ ఏ స్టూడియో అయితే ఉంది కదా, పేరు గాంచిందే కదా. మరి అది లేకునేదా? నీ పాట మంచిగా రాకపోయిందా? నీ మ్యూజిక్ రాకపోయిందా? దానికి అంటున్నా. ఏమేమి కిరావానంటే నేనంట నీ అండస్ట్రీని ఎవడన్నాడే? పాట కోసం అన్నాం. అప్పట్లో మీరు ఆంధ్రోల కోసమే పాటలు రాసిరు నాయన, ఆంధ్రోని తన్నెల కొట్టిరు నాయన. ఆంధ్రోని తన్నెల కొట్టినోడు, ఆంధ్రోని కోసం పాటలు రాసినోడు ఈరోజు ఆంధ్రోతోటి మ్యూజిక్ ఎడ చేయించుకుంటారు, ఇక్కడ ఉన్నోడు లేడా అని ఈ అడుగుడు తప్ప. అంటే ఇవి అడుగుతాట, ఈయన ఆడిందే ఆట, ఈయన రాసిందే పాట. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? అందశ్రీ ఏమంటుండో తెలుసా? నేను చనిపోయినప్పుడు నాకు డప్పు సౌండ్ అక్కర్లేదా అంటుండు. నాకు డప్పు సౌండ్ అక్కర్లేదా అంటాడు. మరి ఏమక్కరయ్యా నీకు? నేను డప్పు కొడితే లేస్తానా నేను, కొట్టకపోతే సస్తానా నేను అంటుండు. మరి అలాంటప్పుడు నీ అక్షరం రాసి నువ్వు పాట పాడినప్పుడు దానికి సంగీతం ఎందుకు అంటున్నా? అది కాదా మ్యూజిక్? అది కాదా శబ్దం? మరి నీ పాటకు శబ్దం ఎందుకు వలిగించుకుంటున్నావు నాయన రికార్డింగ్లో? ఇది చెప్పగలవా జవాబు? అంటే నువ్వు ఏది మాట్లాడితే అది ఎట్లా సత్యమవుతుందో చెప్పబ్బా నాకు. ఎక్కడ కూడా ఒక అక్షరం పొల్లు మాకు కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏ మాట అయితే మాట్లాడిరో, వీళ్ళు ఏ పాట అయితే పాడిరో, ఏ పాట అయితే రాసిర్రో అందులో నుంచే దొరుకుతున్నాయి మాకు జవాబులు. కొత్తగా ఏడికెళ్ళేమంటున్నావు? నీది నీకే తాకుతుంది, నీది నిన్నే అడుగుతాం. ఏడాది చెప్పుకో. ఎక్కడ ఉంటే రాజ్యం నీది. ఇప్పుడు రాజ్యంలో ఉన్నావు, ఈ భయం కూడా ఉంది మళ్ళీ మాకు కొద్దిగా. ఎందుకంటే రాజ్యంలో ఉన్నావుగా, ఏదైనా చేయగలరు. దొరకాడికి పోయినావు కదా, ఇవి చేయొచ్చు. దీంట్లో నెంబర్ 1. అయితే వీళ్ళ వర్షన్ ఇది.
ఇప్పుడు బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ది కూడా బహుజనవాదమే. మొన్నటిదాకా బీఎస్పీలో పనిచేసిండు, తర్వాత బీఆర్ఎస్కి వచ్చిండు. ఈ బీఆర్ఎస్లో ఒక ఏదో అధికారం వస్తుందో లేకుంటే ఏదో సీట్ కోసం ఎంపీ సీట్ కోసం అనుకోండి పోరాటం చేసిండు, ఓడిపోయిండు. నెక్స్ట్ ఆయన ఏం చేయబోతాడు? ఇక అది ఏంటంటే జాల లేని బొంగరం. దానికి ఒక జాల ఉంటే ఈ జాల ఈయనే ఉంది, నేను ఈయనే ఉంటాను, ఈయనే తిరగాది. లేదు అది ఏడ జాలి ఉంటే అడిగిపోతుంది, ఎవరికాడు ఉంటే అడిగిపోతా. అంటే ప్రవీణ్ సార్కి నేను అడుగుతున్నా, ప్రవీణ్ సార్ ఐపీఎస్ అంటే దానికి సల్యూట్ కొడదాం, దాన్ని గౌరవిద్దాం. తెలంగాణ రాష్ట్రం కాదు, ఎవరైనా గౌరవిస్తారు, నీకు సల్యూట్ కూడా చేస్తారు, తప్పులేదు దాంట్లో. ఆ ఒక్క పదానికే నువ్వు రాజకీయంలోకి వచ్చినావు కానీ ఆయన నీకు రాజకీయ అనుభవం ఏడ ఉందో చెప్పు నాకు. రాజకీయ అనుభవం ఏ రాజకీయాలలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినావు, ఏ జెండా కింద పనిచేసినవా నువ్వు? 47 సర్వీసు ఉద్యోగం వేసేస్తే నీకు రాజకీయం ఏమెరక అంటున్నా, నీకు రాజకీయాల గురించి నీకు ఏమరక అంటున్నా, నీకు ఏం అనుభవం ఉందో చెప్పు నాకు. ఆ అనుభవం లేదు కాబట్టే ఏదో సోషల్ వెల్ఫేర్ అది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటి ఇస్తే దానికి చైర్మన్గా ఉన్నాడు, నడిచిండు. అదే సారు ఓహో తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త ప్రపంచం పుట్టబోతుంది, అది డిస్మెంటల్ కావాలంటే ఇది పంపించాలంటే అదే సార్ వచ్చిండు. ఈడంగా 93% ప్రజల కోసం ఒక ఉద్యమం నడుస్తుంటే నడవంగి వస్తువి, ఇదిగో బహుజన రాజ్యం అని ఈడంగి వస్తువి, నిలబడ్డవా? అంటే ఈ బహుజనులకు ఐకమత్యం లేదని చెప్పేసి పోయిండేమో. ఎట్లా? నువ్వు మంచోనివేగా, నువ్వు చేయొచ్చుగా. అయితే లేదు తిరిగిండు. అరే ఎందుకు? ఓపిక ఉంటుందిగా, ఓపిక ఉన్న పెద్ద మనిషివు కదా నువ్వు. ఆలీల లెక్క 5, 10, 4, 5, 3 చదివిన నువ్వు కావు కదా, ఇప్పుడున్న ఎమ్మెల్యే లెక్క కాదుగా. తెలంగాణ రాష్ట్రంలో ఇంత ముందుకున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావు. 5, 10 ఏదో దొంగ సర్టిఫికేట్లు తెచ్చి గెలిచి రాసినట్టు సర్టిఫికేట్లు కావు. కానీ ఐపీఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అంటేనే ఇట సల్యూట్ కొడతారు. అలాంటి జ్ఞానవంతుడికి ఓపిక ఎందుకు లేదా అంటున్నా. ప్రజల కోసం వచ్చినప్పుడు ఎంపీ టికెటే కావాలా నీకు పాలిటిక్స్లో నువ్వు ఎమ్మడి కావాలనా, ఎమ్మెల్యేవో ఎంపీఓ దబ్బున కావాలా? కాకుంటూ ఉండలేవా అంటున్నా, కాకుంటే పోరాటం చేయలేవా అంటున్నా. ఇంకా చిన్నగా అవుతుంది, చేయించు. నీ జ్ఞానంతో 10 మందిని సపోర్ట్ చేపిస్తానుగా, నాయకుని సృష్టించు. నీ మాట వింటారు కదా. బహుజన రాజమని వచ్చి పిల్లలందరినీ ఎదురైతే కొట్టి ఉత్తగానే లేపుతీవి, చలో పోతీవి, దొరకడబడుతుంది. ఇప్పుడు అలా బతికి ఏమైంది చెప్పినావా, చెప్పగలవా? సప్పుడు అంటే ఇది కూడా పోయింది. గెలుస్తాడా అనుకోండి, మా అన్న ఎట గెలుస్తాడు? గెలవాడు. ఎందుకు అంటే తన సొంత జ్ఞానం ఉండాలబ్బా. నేనేమంటున్నా అంటే 90% 100 అనుకో, 100లో 70% ఏదున్నా, ఎవరు చెప్పిన జ్ఞానం ఉన్నా 30% జ్ఞానము తన సొంతం ఉండాలట. అది లేనివాడు ఏమైనా ఆగం కావచ్చు, డిస్మెంటల్ కావచ్చు. నువ్వు 70% పట్టుకొని 70% నీకు వచ్చిందబ్బా, ఎవరో చెప్పిన జ్ఞానం 70%, అది సమాజం చెప్పిందా, చదువు ఏది చెప్పిందో 70% నీకు వచ్చింది, దాన్ని పట్టుకొని ఉరుకులాడినావు. సమాజం ఆయనే కాదు ఎవరైనా దాన్ని పట్టుకొని ఉరుకులాడినావు. కానీ తన సొంతం 30 ఉండాలిగా, అది ఉందా మరి? అది లేనివాడు నిలబడవు. అది లేదు కాబట్టి ఇక్కడక్కడ గాలిగాలయ్యాడు. ఇప్పుడు ప్రవీణ్ సార్ గాలిగాలి ఎట్టయిపోయిండో, ఏ పురుషులమై కూడా గాలి అయి పనేడు తిరిగాడు. మళ్ళీ పనేడు తిరిగింది కాక యువతలోని ఈకిర్రు అంటుండే. ఏమన్నాడబ్బా దీనికి సమాధానం కూడా అని ప్రజలే చెప్పాలి. నేను ఏదో మాట్లాడుతున్నా, నువ్వని చెప్పు నాకు. నీ తప్పు తాత అంటే నీ తప్పనని అంట. అయితే వీళ్ళ రాజకీయ ప్రస్తావనలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు గత ఒక నెల 2, 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఏమవుతుంది, కొత్తగా వచ్చిన ప్రభుత్వం. అవును, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు ప్రజల్లోకి ఎంతవరకు చేరుతాయి, అసలు అందయా? కొంతమంది ఏమంటారంటే ఈ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ పొడిగెళ్ళ పోదు, అది మధ్యాహ్నం పోతుంది, ఇది నిలవడం కష్టం, రేవంత్ రెడ్డి కొద్ది రోజులు అయితే బీజేపీ పార్టీలో కలుస్తాడు, ఇదంతా చిల్లచివరం అవుతుంది అనేది జనాలు అనుకుంటున్నాం ముచ్చట. ప్రజల నోటి నుంచి వచ్చినవి కొన్ని నిజాలు అవుతాయి. ప్రజలు మరి అది ఎట్లా పలుకుతారు, అది నిజమవుతుంది. మరి ప్రజలలో ఎందుకు వస్తుంది ఆ మాట? 6 పేర్లు చెప్పి 6 నెలలు అయిపోయాయి. నువ్వు గెలిచిన మరో క్షణమే సంతకం పెట్టాలి.
దానికి సంతకం పెట్టడానికి రోజులు గడవాలా? సంతకం పెట్టడానికి రోజులు గడవాలన్నా అంటున్నా. అయ్యో కొత్త సంవత్సరం కొంచెం చదువుకోవాలి. ఎందుకు ఏం కావాలి? ఏమేం కావాలో చెప్పు నాకు. ఏం బోగిట వెళ్తావా? ఇప్పుడు ఆయనకు గిన్నెలు గిట్ట కడుగుతావా? కుండలు గిట్ట కడిగేది ఉందా నువ్వు? ఇప్పుడు ఆయన కొత్తగా అంటే ఓ మంత్రి పదవులు ఒక 50 ఏళ్ళ 30 ఏళ్ళ అవగాహన ఉంది రాజకీయం మీద అన్నట్టు కాదు. ఏదో వచ్చిండు, ఎమ్మెల్యే గెలిచిండు, తర్వాత అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయ్యిండు. సో నేనేమంటున్నానంటే కొద్దిగా ఒక సంవత్సరమో 2 ఏళ్ళు, ఏడాదో 2 నెలలో టైం ఇస్తే చదువుకుంటే. ఎందుకు అంత టైం? మరి నీకు కూడా ఏడాదో 2 ఏళ్ళు అయినాకనే అది ఏంది ఇదంతా దానికి ట్రై చేసి అదే ప్రిపేర్ అయ్యి ఏడాది 2 ఏళ్ళు అయినాకనే ఎమ్మెల్యేగా పోటీ చేసేది ఉండే, రాజ్యం కోసం పోరాటం చేసేది ఉండే. అంటే ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుల పాలు చేసింది, అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం చదువుకున్నాక చేద్దామని అనుకుంటుండే. ఓడాడాది అప్పుల పాలైందని ఆయనే అంటుండే కదా. ఈయన అంటాడుగా. నేను ఇద్దరు ఒకటే అంట. రెడ్డి ఆయన రావు, కొత్తోడు ఓడని అంటే చెప్పు నాకు. అంటే ఈ 6 గ్యారెంటీలు ప్రజలకు అందాయి అంటున్నా. అందాయి. ఉత్త బస్ ఫ్రీ అన్నావు. బస్ ఫ్రీ అంటే బస్ ఫ్రీ అంటే ఏమొస్తుందో చెప్పు నాకు. ఖమ్మంలో సూర్యాపేటలో ఒకటి ఎక్కిండు. మొన్న నేను పోయినా. సూర్యాపేటలో ఎక్కితే 300 పెట్టి టికెట్ తీసుకుంటూ భద్రాచలంకాయ 250 300 పెట్టి తీసుకుంటూ 300 పెట్టినోడు నిలబడ్డాడు. అందులో ఎక్కిన ఆడామా 300 పెట్టిన ఉంది ఇచ్చింది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? ఆడవాళ్ళని ఏమనొద్దు, మరి వాస్తవానికి ఆడవాళ్ళని గౌరవించాలన్నావు. మరి ఆమె గౌరవించిందా నిన్ను? అయ్యా నువ్వు 300 పెట్టి టికెట్ కొనుక్కున్నావు నాయన, నేనేమో ఉత్తగానే ఫ్రీ మంచిగానే ఇచ్చాను మా రేవంత్ సార్ కాపు సలహా అని నిన్నేమన్నా కూర్చోబెట్టిందా? కూర్చోబెట్టేది కాక ఇంకా మాటల మీదంగా అంతా సాట్ల తౌడు పోసి కుక్కల కేకలాట పెట్టినట్టు ఇది ముచ్చట. రేవంత్ రెడ్డి పదం ఏంటంటే పంచాయతీ తప్ప బస్సులలో ఆడవాళ్ళు సిగలు పట్టి గుంజుకొని తన్నుకుర్రు. ఇది తెలుసా రేవంత్ రెడ్డికి? తెలుసా అంటున్నా. తెలిసినా సపోర్ట్ చేయడు, కొట్టుకొని సచ్చేది బీసీఎస్సీ ఎస్టీ ప్రజలుగా. బస్ ఫ్రీ అన్నాడు. రోజు బస్ ఎక్కిపోయేటోళ్ళు ఎవరు? రోజు బస్ ఎక్కాలి, రోజు టైం టు టైంకు రోజు బస్ ఎక్కేటోళ్ళు వాళ్ళు. పనికి పోయేటోళ్ళు. ఏ పనికి పోయేటోళ్ళు ఎక్కుతారు? అంటే ఈ నుంచి ఆడికి ఊర్లలో పోయి కాదు ఇది పనులు చేసుకుంటూ ఉంటారు కదా. ఉద్యోగస్తులు మాత్రమే ఎక్కుతారు రోజు బస్సులు. 50,000 70,000 1,00,000 రూపాయల జీతం ఉన్నోళ్ళు రోజు పొద్దుగాల ఎక్కుతారు బస్సులు. ఆ ఉద్యోగాలు చేసేటోళ్ళు మొత్తం ఎవరు చెప్పు నాకు. 1,00,000 2 లక్షలు 50,000 60,000 30,000 జీతాలు చేసేటోళ్ళు ఆ రెడ్డి రావులే. వాళ్ళ కోసం బస్ ఫ్రీ అని పెట్టిండు. వాళ్ళకి లాభం. కూలినాలు చేసుకునేది 10 రోజులకు కొనాడు, నెల రోజులకు కొనాడు, ఊరికి పోతుంది. వాళ్ళకి ఫ్రీ అయితే నాకు వచ్చా నువ్వేంది. ఇట్లా ఎవరికి లాభం? వాళ్ళకే లాభం. అది బస్ ఫ్రీ అనేది ఉత్తగానే పెట్టలేదు రేవంత్ రెడ్డికి. అమ్మ ఊకనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందో అలా ఆ లెక్క మొత్తం రేవంత్ రెడ్డికి ఎరక. ఏ ఆఫీసులో చూడు రెడ్డి రావు పై ఆఫీసర్లు, కింద అటెండర్లు పోటెండర్లు ఉంటే ఇక ఒకడు మన అది ఉంటారు. ఇది పక్క నువ్వు ఏడుంటావో చెప్పు. ఏ మండలానికి పోయి ఎస్ఐని అడుగుతావు, అడుగు. ఎస్ఐ ఎవరంటే రెడ్డి, సిఐ ఎవరంటే రెడ్డి, ఎంఆర్ఓ వాళ్ళు అంటే రెడ్డి, కలెక్టర్ ఎవరంటే రెడ్డి, మీ హై స్కూల్లో ప్రిన్సిపాల్ రెడ్డి, హెచ్ఎంఓలో రెడ్డి. జీతం ఎంత అంటే 2 లక్షలు, జీతం ఎంత 1,50,000, జీతం ఎంత 1,70,000. వీళ్ళేగా రోజు పోయేది బస్సులో. వీళ్ళ కోసం పెట్టకపోతే ఎవరి కోసం పెట్టిండు చెప్పు నాకు. ఏమో బస్ ఫ్రీ తోటి ఏం బాగుపడరో చెప్పు నాకు. అది కరెంటు ఫ్రీ అంటివి 6 హామీలల్లా. కరెంటు ఫ్రీ అంటివి. కరెంటు ఫ్రీ తోటి ఏమైంది? ఉన్న కరెంటు పోగొడుతుంది. 1 2 గంటలు కరెంటు పోతుంది. ఏమన్నా అంటే కరెంటు ఫ్రీ అంటుంది. ఇప్పుడు ఒకటి ఏమైనా లేకుండా పోయారు. ఏమో ఫ్రీ అంటారు గారా అంటే ఎంతసేపు పోయినా సప్పం లేదు. దోమలు గరవని సావని ఎట్టనా కానీ అది ఆయననేమో పోయిన ప్రభుత్వం ఏమో కరెంటు ఉంది, కరెంటు ఇచ్చిండు రానేమో ఇది లాగిండు. బిల్లులు 1,000 రూపాయలు 900 వేస్తాని ఒక్కొక్కరు 2,000 3,000 కూడా పడ్డది. ఆయనదేమో గుంజుడింది. అది ఈయనదేమో ఫ్రీ అంటుండు. ఫ్రీ అని చెప్పి కరెంటు పోగొడుతుండే. బోర్లు ఎండిపోయాయి, పొలాలు ఎండిపోయాయి, పంటకొచ్చి ఎండిపోయినాయి. పంటకొచ్చి కోస్తారు రాన 10-20 రోజులకి ఎండిపోయినాయి. ఈ లెక్క చెప్పిండు ఎవడన్నా? 6 నెలలు సంతకం పెడతా అంటోడు గెలిచినాక సంతకం పెడితే అయిపోయేది. చదువుకోవాలి జర. ఇప్పుడే ఇంట్లోకి పోయినాము, ఆడ లంక బిందెలు ఉన్నాయా బంగారు బిందెలు ఉన్నాయా అనుకున్నా. ఇవేనా ఆవిడ నాయకుడు మాట్లాడేటోడు? అంటే బిందెల నుంచి వస్తుందా? రాజ్యంలోకి బిందెలను చూసి వస్తాడు ఉంటాడా?
ఏం మాటలు సారు? అర్థం పడదాం ఉందా? మాట్లాడే ప్రతి మాట నాయకుడు 3.5 కోట్ల ప్రజలు 4.5 కోట్ల ప్రజలల్లో ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియదా? ఆ రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ ప్రజల కోసం ప్రజలు నిన్ను ఎంచుకుని రాజ్యం మీద పెట్టినప్పుడు ఆ ప్రజలకు ఏం కావాలో ఒక కలంతో ఒక సంతకం పెట్టలేవా? దానికంటే టైం కావాలట. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం. ఏంటికే కొత్త ప్రభుత్వం? ఒక్క సైన్ పెడితే అవుతుంది. లెక్క ఏం కావాలి? పెట్టొచ్చు కూడా, పెడతాడు కూడా పెట్టాలనుకుంటే, కానీ పెట్టాడు. ఎందుకో చెప్పనా? ఆయన సంతకం పెడితే 93% ఉన్న ఈ ప్రజలకు అందుతుంది. ఈ ప్రజల బాగుపడు, ఈ ప్రజలకు అందడం, ప్రతిదీ తన కుటుంబానికి అందడం సారుకి ఇష్టం ఉండదు. ఈసారే కాదు, ఏ సార్కి ఇష్టం ఉండదు. రెడ్డి రావులకు పక్కా ఇష్టం ఉండదు. ఉందన్నోడు ఎవడన్నా చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేనున్నా అని ఒక్కడొచ్చి నికాచుగా చెప్పమని చూద్దాం. లక్షల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మంచి గెలిచినోడే కానీ అవే వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నీ ఫ్లెక్సీలు కడతాయి. నీ ఫ్లెక్సీలకైనా లక్షల రూపాయలు, నీ కరపత్రాలకైనా లక్షల రూపాయలు. అవే లక్షల రూపాయలు పెడితే ఒక గూడెం నిర్మాణం చేయొచ్చు. ఒక గూడెంలో 100 ఇండ్లను కట్టియచ్చు. నీ ఫ్లెక్సీల పైసలు ఒక 100 ఇండ్లను కట్టియచ్చు. ఆ పని చేసేది ఎవడన్నా? పైసలు డబ్బు 3,000, 5,000, 9,000 ఇచ్చినా, వాళ్ళ ఇంట్లో 15,000 ఇచ్చినా, ఇది ప్రభుత్వమేనా? ఇది ఓనికైనా సిగ్గి లజ్జుందా? అసలు దీంట్లో పట్టుకురావడన్నా? పైసలు వంచుతో పట్టుకున్నారవడన్నా? పట్టుకుంటాడా అనుకోడేనా? అయితే మీరు రైతుల పక్షాన కరెంట్ ఇవ్వకపోవడం, నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల మన భూములు వెనుకపోయినాయి, రైతులు నష్టపోయారని అన్నారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి వాటర్ రావాల్సిన దాన్ని మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగిపోవడం వల్ల నీళ్ళు రావడానికి సమస్యలు ఏర్పడ్డాయి. అసలు అది కరెక్టే కాదనేదేమో ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన ముచ్చట. అప్పుడు చెప్పిన గత ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే, అసలు అది నిర్మాణం చేస్తే, అది రిపేర్ చేస్తే శుభ్రంగా ప్రజలకు నీళ్ళు అందియచ్చు అనేమో వాళ్ళది. ఆయన మంచిగా కట్టదనేమో ఈయన, ఏ యుగలో మంచిగానే కడితే నీళ్ళని పోవురా ఈయన. ఇదేగా ఈ ఇద్దరు పొత్తుల పంచాయతీ పెట్టుకొని ఆడ నీళ్ళు ఆగినాయి. సచ్చింది ఎవరు? జనాలు. అయిపోయి వీళ్ళు చేస్తే అలాగేంది? అట్లా 1 నెల 2 నెలలు గడిచింది. ఏమన్నా అంటే కొత్త ప్రభుత్వం ఆడది, దొంగను చూపించచ్చు, ఈయన కూర్చోవచ్చు. దొరికింది రాగోదు, ఆడనే ఉండు, ఆడ కూడా తెలియదు, ఆగోదు ఈయనే ఉండరా, అగోడు అని చూపించవచ్చు, ఈయన కూర్చోవచ్చు. ఆడు దొరకకుండా అటు ఇటు పోతే పర దేవుడు ఆడరా దొరికించుకుందాం పరాను, కానీ కనిపిస్తుడుగా. పిల్లలు ఊలే కనిపిస్తూనే ఉండే, చూపించవచ్చు. ఏం పంచాయతీ దిగింది కదా, మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేపిస్తారు పైసలోని జనాలే, ప్రజల సొమ్ము అయిపోయి. ఏదో చెప్పు నాకు. మరి అదేదో ఫస్టే చేయొచ్చు కదా. ఎట్లా? ఎందుకు చేయాలి? రాగానే వచ్చి చేస్తే ప్రజలకు నీళ్ళని అందేది కదా. అట్ట చేయరు కానీ అట్ట ఎందుకు చేయాలా అంటున్నా నేను. అలా ఎజెండా ఏంటంటే, ఈ ప్రజల కోసం నేను ఎందుకు చేయాలా అంటున్నా. నేను లక్షల కోట్ల రూపాయలు మంచి గెలిచిన అయిపోయి, నా పని మళ్ళీ 5 సంవత్సరాలకు ఉంది. నా పని ఆయనలో చూసుకుందాం లెక్క, అంతే. ఎక్కువ ఎవడు అడగద్దు. వరలే కుక్కలు ఉంటే వరలని, నా మీద ఈ ప్రభుత్వం బాగలేదు, ఆ ప్రభుత్వం బాగలేదు, ఇది దిగుతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇది ఓడిపోతుంది అని అనుకోని ఆడిపోతాడు. నేను ఈయనే ఉంటా. ఒర్లి ఆడే వండుకొని తిని ఆడిపోతాడు. ఒర్లి ఆడిపోతాడు, వండుకొని నేనే తింటా, హాయిగా వాడతా అని తెలుసు రేవంత్ రెడ్డికి. ఒక్కసారి వచ్చిన రాజ్యం పోతుందా? ఎట్లా పోతుందో చెప్పు నాకు అని నాకు తెలియదు. ఎట్లా పోతుందో చెప్ప అంటే ప్రజలు ఇసుక చెందినప్పుడే వాళ్ళు కాదనుకున్నప్పుడే పోతుంది. ఊరికేనే ఓడో డూప్లికేట్ మోడలే పోతుందటగా, ఇక అయిపోయిందటగా. ఎట్లా అయిపోతుంది చెప్పు? ఉన్న ఎమ్మెల్యేలంతా ఆయన కాడ పెట్టుకొని, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి ప్రభుత్వం అనుకూలపడుతుంది. అంటే 5 ఏళ్ళు ఈ బాధలు భరించాల్సిందే, సాగు కావాల్సిందే, కుక్క సాగు కావాల్సిందే. ప్రజలను చంపకపోతే నన్ను అడుగు, చెప్తున్నా. ఈ మాట రాసి పెట్టుకున్నావు. ప్రజలని చంపకపోతే, ప్రజలు మిలమిలలాడి కొట్టు సావకపోతే, ఈ మాట ఈరోజు పక్కకు పెడితే, ఈరోజు 2024 అనుకుందాం, 24 జూను. నువ్వు మళ్ళీ ఎప్పుడు అడిగితే 28 అడుగుతావు, అడుగు. నేను చెప్పకపోతే చూడు 28 ఏమవుతుందో. మళ్ళీ కొత్త డ్రామా అల్లుకొని రాకపోతే నువ్వు నన్ను అడుగు, ఏమవుతుంది అంటారు. అరే చూడరా, అదే ప్రయాణం చేయాలి, ఓపిక లేదా? మీ ఆలోచన ఏమవుతుందో ఒక్కడు కూడా. మళ్ళీ ఇప్పుడున్న ఆలోచన ఈ బహుజన రాజ్యం, బహుజనులు అని అంటారు కదా. ఈ రాజ్యం అనే ఎవడో ఈ సబ్బండ కులాలను మేలుకొల్పుతారో, ఒకసారి కనుక వీళ్ళ రాజ్యం ఒక యాదవరాజు చేతిలోనే పడితే, ఒక గౌడు సర్దార్ సర్వాయి పాపన్న వారసుడి చేతిలో రాజ్యం పడితే, ఒక ముదిరాజ్ పండగ సాయన వారసుడి
చేతిలో రాజ్యం కనుక ఒక్కసారి మన చేతిలోకి వెళ్ళి పోయిందా తరతరాలకు మళ్ళా 100 ఏళ్లకు మనకు బతుకు లేదురా అని వాళ్ళకి తెలుసు, రెడ్డి రావులకు పక్కా తెలుసు. కాబట్టే ఎవరిని ఏం చేయాలని తెల్లందాక నిద్రపోకుండా కూడా ఆలోచన చేస్తారు వాళ్ళు. అందుకే కదా ప్రవీణ్ సార్ ఊరికనే పోయిందా? ఏడిపోయాడో చెప్పు నాకు. ప్రవీణ్ సార్ ఏడిపోయాడో చెప్పు నాకు. ఎట్ట పోతాడు? బహుజన రాజ్యం అంటే ఎట్ట పోయిండు అంటే ఎవరినైనా ఇప్పుడు మీరు వెళ్దాక సార్ను కూడా అంటారు అన్నారుగా, ఈయన కూడా పోడట. నిలబడ్డాడు తన 30% ఉండాలి, తన సొంత జ్ఞానం అంటున్నా. ఆ 30% లేకపోతే పోతాడు అంటున్నా. ఉంది కాబట్టి నిలబడి చూపించండు, నిలబడతాడు అని చెప్తున్నా. కావడానికి రాలే, చేస్తేందుకు వచ్చిండు. నేను కావాలని ఆశతో రాలే, సృష్టిస్తా అన్నాడు. అది నాయకుడి లక్ష్యం, అది నాయకుడు చెప్పాల్సిన మాట. ప్రజల తరపున ప్రజల గాథలు బాధలు చెప్పాల్సిన మాట. ఒకరెవరు చెప్పారో చూపించు, నాకు ఒక్క నాయకుడి పేరు చెప్పా మాట. చెప్తే చెప్పొచ్చు, నిలబడ్డావా, చెప్తివి పోతివి. ఎంతకాలం సార్ ఏం మాటలు ఇవి? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ జాతిలో నన్ను నీటిని మోసం చేసుడే అబ్బా. నేనేం చెప్తున్నా ఏ జాతికి ఆ జాతి. అవునన్నా జాతి అని మాట్లాడతారేమో తాత ఇప్పుడు మీరు, నీకు డౌట్ రా? జాతే ప్రధానమైనది కులమే. భారతదేశం అంటేనే కులం అంతే. కుల పిచ్చి, కులం అని నేను జాతి అంటే కులం అంటున్నావే. మరి నీవు 100 మంది ఎమ్మెల్యేలు మీరే ఎందుకు ఉండాలి? ఒకటే కులం ఉందిగా, ఇది కులం కాదా? 100 మంది ఆఫీసర్లు మీరే ఉర్రే రెడ్డిలు, ఇది కులం కాదా? చెప్పు నాకు. నీకేమో రాజ్యంలో రావడానికి కులము, మాకు మేమేమని అడిగితే కులమా అంటావు. ఎట్లనే ఇది? దీనికి సమాధానం చెప్పు. అందుకనే నేనేమంటున్నా, యాదవులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, గౌడులు కావచ్చు, సబ్బండ కులాలు ఆలోచన చేసి అందులో నుంచే తన నాయకుడు పుట్టాలి. ఆ జాతిలో నుంచే ఒక నాయకుడు పుడితే ఆ నాయకులందరూ ఒకటైతే ఏదో ఒక రోజు అవుతారు. కాక ఎప్పుడో ఒకరు. ఒక తండ్రి ఫంక్షన్ చేసినప్పుడు, ఒక తండ్రి దావతి పెట్టినప్పుడు 4 కొడుకులు బతకనీకి హైదరాబాద్ పోతారు, నల్గొండకు పోతారు, ఎక్కడెక్కడ పోతారుగా. ఫంక్షన్ పెట్టినప్పుడు దావత్ చేస్తున్నప్పుడు అందరు రావాల్సిందేగా, వస్తారుగా. ఒక కార్యక్రమం పెట్టినప్పుడు రాజ్యం కోసం సబ్బండ కులాలు ఎటగాల వల్ల కలుస్తారు, కలిసేటప్పుడు కలుస్తారు, సాధ్యం 100% కలుస్తారు. రాజ్యం వస్తుంది చూసుకో, రాకపోతే అడుగు. ఇప్పుడు ప్రధానంగా రాముల తాత ఎంచుకున్న కార్యక్రమం ఏంది? రాముల తాతది ఏంటంటే, రాముల తాత ఎజెండా ఏంటంటే, రాముల తాత ఈ 93% ప్రజల కోసమే. దొంగ మాటలు మాట్లాడేటోనిగా నేను గుర్తుంచుకో. దొంగ మాటలు మాట్లాడే రాముల తాత కాదు ఇక్కడ. కొప్పు రాముల తాత. ఒక అమ్మ జడేసుకొని తన కొప్పు కట్టుకుంటే ఎట్లుంటుంది, అమ్మని కొలిస్తే ఎట్లుంటుంది, ఆ మాట నా మాట అట్లనే ఉండాలా అంటున్నా. నేను చెప్తున్నా, ఈ దొంగలకు ఒత్తాస పలికేటట్టు మాట్లాడేటోను గాను. నేను నిజమే మాట్లాడతా. ఎప్పుడు మాట్లాడినా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసమే మాట్లాడతా. మాట్లాడకపోతే ఈ చెప్పు తీసుకొని తన్నొచ్చు, ఎవరైనా చెప్పు తీసుకొని తన్నొచ్చు మాట్లాడకపోతే. ఏ రోజు నా కంఠంలో చిన్న శృతి తప్పినా ఈ చెప్పు తీసుకొని తన్నొచ్చు అంటున్నా. నా బాధంతా నా 93% ప్రజలు రాజ్యానికి రావడమే నా మాట. నేను అదే మాట్లాడతా. కానీ ఎవడు తప్పు చేసినా, నావాడైనా నావాడు కాకపోయినా, నా కులమైనా కులం కాకపోయినా అంటారుగా, ఆడు మనోడు రా మనోడు అంటే, మనోడు అయితే తప్పు చేయాలా? తప్పు చేయమన్నారా? మనోడైతే చేస్తావా? ఎవడిని వదిలా అంటున్నా. నీ దమ్ముంటే నువ్వు చేస్తావుగా శర్వాకం పనులు, చేస్తే చేయండి. ఏం చేస్తారు? శర్వాకానికేగా మీరు చేసేది. ఎవడి మీదనైనా మాట్లాడతా అంటున్నా నేను. తప్పు చేయకుండా జాగ్రత్తగా వెళ్ళండి, ప్రజలలోకి రండి, ప్రజలను పట్టుకోండి. రాజ్యం నీ చేతులకు వస్తుంది, నువ్వే రాజువుగా. నిన్ను వద్దని ఎవడని అంటే అన్నాడు. నువ్వు రాజు కావాలని ఉంటే రా, నువ్వు రావు కానీ రావు దగ్గరికి పోతా, వీడికి రావు కానీ రెడ్డి దగ్గరికి పోతా. మాట మాత్రం ప్రజలను మాట్లాడతా. అబ్బా ఏం నీతులే అవి. చెల్లయి తాత ఎప్పటి వరకు చెల్లాలనో అప్పటి వరకే చెల్తాయి. ఈ మాటలు డూప్లికేట్ మాటలు అక్కడనే నడుస్తాయి. ఈ రాజ్యంలో ఈ ప్రజల దగ్గర నడవయి. ప్రజలు పసిగడుతున్నారు, కాబట్టి నాలాంటి వాడు బయటికి వెళ్తాడు. ఎప్పుడు మూసుకొని ఒవ్వడు కూర్చోడు, ఎవడో ఒకడు కుడతాడబ్బా. గద్దార్ అన్నాం,
గద్దార్ లాంటి మనిషి ఏపూరు సోమన్ననే చూసినాం కదా. సోమన్న అంటే కోపం అనే అవును. సోమయ్యనే చూసాం. మరో గద్దార్ అన్నంగా అది నిలబెట్టుకున్నావా చెప్పు నాకు. దీనికి జవాబు చెప్పబ్బా. నిన్ను మస్తుగా తిట్టిన నేను. అవి పక్కకి పెట్టి 5 నిమిషాలు. గద్దారు పేరు నిలబెట్టే స్థాయి దాకా వచ్చిన మరో పేరు, మరో గద్దారు ఏపూరు సోమన్ననే. అవును. ఇది నువ్వు అన్నా అనుకున్నా ఆయనే. దీనికి ఏమన్నా నిలబెట్టినావా చెప్పు నాకు. దీనికి జవాబు చెప్పగలవా? ఇది దేవులాడుకొని రా, అప్పుడు నాకు వచ్చినాయి. ఏమనుకుంటున్నావు? తమాషాలు ఏది నడవదే. అందస్త్రీ అంటే అందస్త్రీని మించినోడు లేడు అనుకున్నాం. అందస్త్రీని మించినోడు లేరు అనుకుంటున్నాం మనం. ఓకే, కానీ నీ పాట నువ్వు చెప్పింది ఒకటి, ఇప్పుడు అయ్యింది ఒకటి. మరి దీన్ని అనొద్దా? చెప్పు సార్. చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా మీ ఇష్యూ, మీ గొడవ, మీ పంచాయతీ అంతా తీన్మార్ మల్లన్న, ఏపూరు సోమన్న, వీళ్ళిద్దరు. మీరు టార్గెట్ చేసింది వీళ్ళిద్దరినే. అంటే మీరు ఎందుకు వీళ్ళిద్దరినే టార్గెట్ చేసి మాట్లాడడం జరుగుతుంది సోషల్ మీడియాలో? వీళ్ళిద్దరే కదా ప్రజలను మొత్తం మోసం చేసేది. అంటే వీళ్ళిద్దరి చేతుల్లో ఉన్నారా ప్రజలంతా? చాలామంది చేతులలో ఉన్నారు. చాలామంది ఎట్లా పోయేటోడు అట్లా పోతున్నారు, ప్రయాణం చేస్తారు. కానీ ఇది ఓవర్గా పాలు గిట్ట కాగబెడితే పొంగి కింద పడతాయి చూసినావు, అట్లా పొంగుతున్నాయి. ఇక తప్పులు చేస్తూనే ఉంటారు. అబ్బా చేయొద్దు అంటలేదు, చేస్తుంటారు. అది సహజం, పోతుంటుంది. తప్పు చిన్న చిన్నది జరుగుతుండొచ్చు. కానీ ఎటుగాక నన్ను కూడా అంటలేడని మెడకాయ తీసుకొని తిరగంగా తుంకలు తింటూ బొక్కలు వేసుకుంటావా? వేసుకోంగా. మరి నువ్వు చేసేది ఎంతవరకు పాడుతున్నావు అంతవరకు పాడి ఉండు. ఆ నేను గెలుకోవద్దు కదా. ఆ నేను లాంటివి అవలంబడ కొడుకు లాంటివి అడవులుగా తిరుగుతావి, అయ్యేదాంటివి అమ్మదాంటివి. ఎక్కడ కోపం వచ్చింది మీకు సోమన? నాకు ఎక్కడ ఆ కోపం వచ్చింది ఏంటంటే అవల బాడకవలారా అనేది ఒకటి. ఒకసారి అది కామన్ మాట అంచమే. అవల బాడకవలో ఎదవ బాడుకోవాలి. మమ్మల్ని బాడకవన్నప్పుడు నువ్వు కావా బాడకావు? నువ్వు కూడా అదేగా. అది ఊపుకున్నా. కానీ అమ్మ సనువాలు జీకితే కడుపు నింతది కానీ అయ్యేది జీకకురా అన్నాడు. అంటే ఏంది? అదే అడిగిన నేను. అయ్యేది ఏంటో చెప్పు. నువ్వు అయ్యేది జీకే బతికినవా? నువ్వు అయ్యేది జీకి బతికితే మేము బతికినట్టే. నువ్వేం జీకి బతికినావో చెప్పు నాకు. అవే నా మాటలు మాట్లాడొచ్చా? అక్కడ కోపం వచ్చే వీడొవ్వడరా అనేదే వచ్చింది నాకు. అందుకే, లేకపోతే ఏ పురుషమే మా ఊరా, మా పాలోడా అనే నాకు అర్థం కాలే. పాట వాడుకో, నీ పాట వాడుకో, ఎగిరి దుంకుకో, 7 ముళ్ళ గసిక కట్టె పట్టుకొని గుపక్కుని దుంకుకో చేతులు పట్టుకొని. నిన్ను ఆయనతోడు ఈగలు అతను నిన్ను డేక్తోడో కూడా చెప్పు నాకు. నువ్వే 4 తావులు తిరిగి వస్తువి, మళ్ళీ ఈయన తిడుతుంటివి. ఏమనంటే ఫోన్లలో చేసి ఏమ్రా పిచ్చిలంచ కొడక ఈ మాటలు మాట్లాడొచ్చా? తెలియదా? 2 సంవత్సరాల కింద ఓన్ని మాట్లాడినావో, ఫోన్లలో ఏమేమి మాట్లాడినావో తెలియదా? ఏమో ఓన్ని మాట్లాడినావో తెలియదా నీకు? ఏమో తెలియదు నాకు. నాకు తెలియదా? నీకు తెలుసా తెలియదా? సమాజం అడుగు చెప్తుంది. బయటికి వెళ్ళాక అడుగు. అవు ఏమన్నాడు? ఏమన్నాడో నేను చెప్పాలనా? సుఖరామ్ నర్సే స్టోరీ కూడా ఉంది ఇప్పుడు మనకు. ఆయనది ఒక స్టేటస్. ఆయన కూడా ఒకటే వేలబోతుండు. ఆయన విమర్శించడమే, ఎవరు ఎదురైతే వాళ్ళని తిట్టడమే. ఇక పాట ఇప్పుడు నేను మాట్లాడినా అనుకుందాం. పాట ద్వారా నేను ఎవడు ఏం చేసినా నేను ఊకోనా అని మాట అన్నాడు తమ్ముడు. అన్నాడా? అనలేదు. నేను ఎవరు ఏం చేసినా పాట రాస్తా అని పెట్టాడు. ఎన్నోసార్లు అన్నాడు. మరి కొడతానే ఉంటాడు. మరి ఆయన కూడా అన్నాడు. ఆయన అంటారు. ఆయన ఏంది ఇప్పుడు తను కూడా చెప్తాడుగా, నేను ఏ రోజైతే తప్పు చేస్తానో నన్ను కూడా నిందించానంటాడు. మరి నిందిస్తారు. నేను అంటలేనా? నేను ఏ రోజైనా అంటే ఈ చెప్పు మెడకాయ అన్ననా లేదా? అయిపోయా. ఇక దీంట్లో ఏం అడుగుతావో చెప్పు నాకు. ఎవరికైనా ఒక మాట మీద నిలబడేటోడు కావాలి. నిలబడితే అంటాడు, దేనికైనా సాహసం చేస్తాడు, దేనికైనా తెగింపు చేసి మాట్లాడతాడు. ఆ మాటలోనే తెలుస్తుంది. దొంగ మాటలు మాట్లాడేటోడు, పూటకొక మాట మాట్లాడేటోడు, రెచ్చగొడితివి ప్రజలను మోసం చేసేవి. ఇవాళ నీకు అవకాశం దొరికే ఎమ్మెల్సీ అవుతుంది. బా ఏం తెలివి అంటావు? నీ తెలివి ఇంకోటి నేర్చుకుంటే ఎంత గల్లంత కావాలి. ఆయన మీద నీ కోపం ఏంది? ఇదే తీర్మార్ మల్లన్న మీద నీ కోపం ఏంది? ముద్రాజులు అని అన్నాడుగా. ముద్రాజులు అన్నాడు. రాజులు అంటే ఎట్టుండాలి అన్నాడు. ఎక్కడ పోయి ఇప్పుడు ఆయన ఏడవదిలేసినావు? గౌడన్నలు అన్నావు, ఏడవదిలేసినావు. యాదవన్నులు అన్నావు, ఏడవదిలేసినావు. అదంతా పోయి నీ అమ్మడి నడిచిన 20 మంది పిల్లలు పాదయాత్ర చేస్తే హుజూర్ నగర్లో నీ అమ్మడి వచ్చి
ప్రోగ్రామ్ చేసారు కానీ ఏమంటే నీకోసం రూపాయి ఆటాన బువ్వ ఉండి లేక చింతపండు చారు ఫంక్షన్ హాలల్లో రోడ్డు మీద పడ్డారుగా నీ లెక్కలన్నీ ఉన్నాయిగా వాళ్ళందరూ ఎక్కడ పోయారు చెప్పు నాకు అయ్యో అంటే మొత్తం ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ ఎమ్మటే ఉండాలా 30% ఓన్ పని ఉంటుంది కాబట్టి ఓన్ వ్యవహారం అనుకుంటుంది ఓన్ సంసారం అనుకుంటుంది కాబట్టి పోతారు అనుకో 70% పబ్లిక్ ఉండాలి కానీ కాడ ఉన్నారు కాబట్టి గెలిచిందిగా. ఏదే ప్రజలు తిరగలేదే మరి ఇప్పుడు ఎందుకు గెలిచిండు? ప్రభుత్వం అంతేనా? ఆయన ఒక్కడే గెలిచిండా? మొన్న ఎంపీ ఎలక్షన్లు పెట్టారు, ఎంతమంది గెలిచారు చెప్పవు? ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తారు, రేపు నువ్వైనా గెలుస్తావు. ప్రభుత్వం ఉంటేనే, ప్రభుత్వం లేకుండా నేను చూడు సవాల్ వేస్తా అంటే కుదరదు. ప్రభుత్వంతో పోటీ పడొద్దా అంట. పోటీ పడాలి, అది నీతిమంతుడు పడితే ప్రభుత్వం కాదు దాని అయ్యి వస్తాడు, మళ్ళీ అది కూడా ఉంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ 5 ఏళ్ళు సక్రమంగా పనిచేస్తుందా లేదా? ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా లేదా? ప్రజలకి ఏం మేలు అయితే జరగదు, కానీ ఇప్పుడు గుడ్డి దానికంటే మేలేదు నయం. గుడ్డిది అయితే చేతిలో పట్టుకొని పోవాలి, ఏడికి పోయినా తీసుకొని పోవాలి, ఇగో ఇట్రా అని. అదే మేలేదైతే తినగా కనపడరాకను ఎట్లనో దారి పోతుంటుంది ఇచ్చినగా. ఇక గుడ్డితో కట్టుకున్నాం కాబట్టి తప్పదు, ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, ఇక సంసారం చేయాల్సిందే, ప్రజలు మిలమిలలాడాల్సిందే. ఇది చూసుకోను నువ్వు ఆరామిలు అప్పుడే చెప్తావు, ఎంపీ ఎలక్షన్లకు అదే చెప్తావు. అప్పుడు చెప్తేవి ఇప్పుడు చెప్తేవి ఇప్పటిదాకా ఒకటికి గతి లేదా చెప్పు? ఏదో అనేది అమల్లోకి రావడం దైవవు ఏదో ఒకటి కుక్క మొకాన నక్క విత్తనాట వేస్తారు, ఒక్కటి ఏదో ఒకటి. ఆ ఒక్కటి అందులో 1% ఉంటుంది, ఒక్కదాంట్లో కూడా గుర్తుంచుకో. ఆ ఒక్కదాంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి లాభం ఉండేది ఉంటుంది, గుర్తుంచుకోను బాగా. ఏ పథకం అయితే పెడతారో దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఎవడు పొందాలి? మన వర్గాల వాళ్ళు పొందేటట్టు ఉండాలి ఆ పథకం. అది చేస్తారు. ఇప్పుడు రేపు ఆగస్టు 15కు 2 లక్షల రూపాయలు మా రుణమాఫీ అంటుండు. వచ్చే నెల కదా, మళ్ళీ వచ్చే నెల చేస్తాడు. చేస్తే మంచిదేనా? ఓట్లు వేసినందుకు చేసిండ్రా మా సార్ అనుకుంటారు ఇక పబ్లిక్. చేయకపోతే నువ్వు కేసీఆర్ చేసినట్టు చేస్తే నిన్ను 5 ఏళ్లకు మళ్ళా పాతి పెడతారుగా. దీంట్లో కొత్తదే ఉందమ్మా, నన్ను ఏమడుగుతున్నావు? కొత్తది ఏం లేదు, ముచ్చట ఉత్త పాత ముచ్చట ఇదంతా. ఎప్పుడు సంతోషపడతారు తెలంగాణ ప్రజలంటే, రాజ్యం నీ చేతులు ఉన్నప్పుడే. ఇప్పుడున్న సబ్బండ కులాలు సంతోషంగా హాయిగా, ఇప్పుడు రెడ్డి రావులు ఎట్లా నిద్రపోతారు? లక్షల కోట్ల రూపాయలతో బువ్వ తినరో పైసలే ముద్ద చేసుకొని తింటాడు అంటే తినరు, అట్లా అనిపిస్తుంది అనమాట. ఊహించుకుంటారు అన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా? ఏడ ఉత్తగా బర్రెలు అయిన మడుగుతో చూసినాం, మడుగు పందులు అయిన మడుగు బార్లు అవి తిరుగుతాయి చూడ. ఆ మడుగును కూడా కబ్జా చేసారు వీళ్ళు. మడుగును కబ్జా చేసిరా, కడీలు చుట్టిర్రు. ఏ రెడ్డి రావులు చుట్టలేదు చెప్పగలవా? ఏడ చూపిస్తావు? 1 ఎకరం భూమి ఖాళీ ఉన్నది చూపిద్దురా, ఏడ చూపిస్తావు నువ్వు? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా భూమి ఖాళీగా లేదు, ఈ కబ్జా కూరల కానే ఉంది. ఎమ్మెల్యేల కాడ, ఎంపీల కాడ ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో చూసుకో. అదే పేదోనికి ఒక్కనికన్నా ఇచ్చరా? ఇయ్యరు. కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఆయన ఇయ్యలే, నువ్వు ఇస్తావా? నీకు దమ్ముందా చెప్పు? కేసీఆర్ ఇయ్యలే నేను ఇస్తాను అనమని ఒక మాట అనమని అంటాడా? ఆ భూమి ఇస్తానే అన్నాడు అనుకో, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? అదే దళితులకు, లేనోనికి ఇవ్వాలి. లేనోనికి ఇస్తాడు. పొట్ట ఇంత అమ్మ 3 ఎకరాల భూమి వచ్చిందిరా అని బాగుపడతాడుగా. ఆ బాగుపడే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నీకెందుకు ఇస్తాడా అంటున్నా. ఇప్పుడు రాముల తాత పోరాటం ఎప్పటి వరకు? కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అంటున్నా. కంఠం రేపు ఆగిపోవచ్చు. రాజ్యం నీ చేతిలో కంటే ఎవరి చేతిలోకి పోవాలి? రాజ్యం ఉన్న 93% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళ చేతులకే రావాలా అంటున్నా. నీ రెడ్డి రావుల చేతుల ఉన్న కాడు చాలు, 100 సంవత్సరాలు 75 సంవత్సరాలు నీ చేతులే తలగ. మరి ఎస్సీలు, బీసీలు వీళ్ళకు అమ్ముడు పోయేంత కాలం, వీళ్ళు పోయేంత కాలం అమ్ముడు పోతుంటే కొంతకాలం జరుగుతుంది. దొంగలు ఉన్నంత కాలం జరుగుతుంది, నేను తప్పు పట్టలే, దానికి ఒప్పుకుంటాను నేను కూడా. దొంగలు ఉన్నంత కాలం మా వాళ్ళకు ఇంత గాలం వేసుడు, ఊళ్ళో ఓడు ఉంటాడు చూడు, బాగా చూడు. రాజ్యం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, ధనం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, ఆ అమ్ముడు అవుతులు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకా రాజ్యం మీ చేతులకి ఎప్పుడు వస్తుంది? అది తిరుగుబాటు అవుతుంది. బాగా కడుపులో మాడితే తిరుగుబాటు అవుతుంది. కడుపులో కాలనప్పుడు రాయి అందుకున్న తిరిగి వస్తున్నాడు, కానీ కాలుతలేదుగా. రెడ్డి గారే ఏమడి తిప్పుకుంటుండే, కార్ర తిప్పుతుండే, ఇన్ని ఎంగిలి మెతుకులు వేస్తే తిని అనుకుంటే బయటకు వస్తుండే. వీడే మళ్ళీ వీనెమ్మడి పోతేనే మన కడుపు తింత అట్టుందిరా,
ఇంకా వీడు రాజ్యం రాజ్యం అంటాడు కానీ ఇంకాడ ఏం లేదురా అని ప్రజలకు తెలుసు. నిజమే చెప్తుండు కానీ లేట్ అవుతట్టుందిగా, కొద్దిగా టైం పడుతుందిగా. ఈడైతే మంచిగానే దెబ్బ పూట కింద పోస్తాడు, పూట కింద మెతుకులు తెస్తారా, వీళ్ళు లంగో దొంగో కానీ చూద్దాం, మిమ్మల్ని చూద్దాంగా, నాకు మీరు కూడా ఓకే అని ఈయనకి ఇటు చెప్తారు, ఇటు ఇటు అంటారు, అట్ట ఎంతకాలం అంటారు, అనంత వరకు అంటారు. అట్లా అని 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 ఏదో ఒకరోజు అది గట్టిగా అవుతుంది, అప్పుడు తిరగబడుతుంది. ఇప్పుడు కేసీఆర్ తిప్పలే, ఇప్పుడు రేవంత్ కొత్త పెళ్లి పిల్లగాడు. ఇప్పుడు కొత్త పెళ్లి పిల్లగాడు సంసారం చేయని తప్పలేదు, మంచి పిల్లగాడు, మంచిగానే ఉండు, ఏం కాదు. ఈయనతోడు కూడా కొద్ది రోజులు కాపురం చేస్తే తెలుస్తుంది, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు తీర్మానం వల్లనని ఇంకెప్పటి వరకు ప్రశ్నిస్తారు? రేపు తీర్మానం వలన పరిస్థితి ఏంది? తీర్మానం వలన ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ అయింది, ఇంకా 3 సంవత్సరాలు. అది ఇది మొన్న అంటే ఉప ఎన్నిక అనుకో, ఇంకా 3 సంవత్సరాల దాకా ఉంటాడు. కానీ ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఆట ఆడుకోకపోతే చూడు తీర్మానం మళ్ళీ పక్క. అంటే తీర్మానం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్కి అపాయం ఉందంటారా? పక్కా ఉంటుంది, చూసుకోను. వాళ్ళని ఏం చేస్తాడో వాళ్ళకే సోయలేదు, ఇది పక్కా రాసి పెట్టుకో. కాకపోతే నన్ను అడుగు, గోల్ మాల్ చేయకపోతే చూసుకో. రేపు నాకు మంత్రి పదం కావాలా, వాడు కామెంట్ పెట్టిడో పెట్టిన దాంట్లో రాసి ఆ బ్యాలెట్ ఓట్లలో అన్నట, నువ్వు మంత్రి పదవి చేయాలన్నా, నీకు మంత్రి చేయాలని అన్నాడట. వాడు రాసిండట, అది రాసిండో రాయలేదు కానీ రాసిండు చూపించాలిగా. అవును, అంటే ఇంటిస్తాడనమాట. రేపు ఏం చేయాలనుకున్నది ఇదే చెప్పుకుంటాడు. అట కూడా అన్నారా అనుకోవాలని. ఏం మాటలేవి ఇవి, పసిగట్టలేనంత పిచ్చోళ్ళ. అదే మళ్ళా నన్ను గద్దె దింపేదాకా మీ ప్రయత్నం ఇట్నే ఉంటుందా? ప్రయాణం సాగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ప్రయాణం ఎక్కడ ఆగదు. మల్లన్న కోసం రాలేడికి మల్లన్నని చెప్పే మాటలు మార్చుకుంటే చాలు. నువ్వు ఏ రాజ్యం ఉంటే నాకేంది భయ్, నీ ఇష్టం అది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఇష్టం ఉంటుంది, తన ఆత్మ ఉంటుంది, తన ప్రయాణం ఉంటుంది, తన లక్ష్యం ఉంటుంది. కానీ నువ్వు రెడ్డి రావుల కాడు ఉంటే రెడ్డి రావుల మాట మాట్లాడు, తప్పులేదు. మళ్ళా నేను రెడ్డి రావుల కోసమే పని చేస్తున్నా, ప్రజలారా నా కోట్లు ఎగిరాను, తప్పులేదు. నువ్వు ప్రజల నుండి ప్రజల కోసం మాట్లాడతావు, రెడ్డి దగ్గరికి పోతాంటావు. నాకు ఇదే నచ్చని పదం. నేను ఎంచుకున్నది ఎందుకు అనుకున్నావు? నువ్వు మాట్లాడితే ఈడు ఉండాలి కదా, ఆడికి ఎట్లా పోతావు అంటున్నా. నీకెందుకు ఓపిక లేదు? ఈడ ఉండొచ్చుగా, వీళ్ళు రారా, నీ తెలివికల్లో నువ్వే కదా. తారా మంత్రం బీరా మంత్రం చేస్తావుగా, తాయ మాయ చేస్తావుగా, ఈడ చేయరాదు. మరి ఈడ మాయ చేసి ఇన్నే ఉండి రాదయా, ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంది నీకు? దొంగ యుద్ధబ్బా, నాకడ దొంగ మాటలు వద్దంటున్నా. దొంగ మాటలు మాట్లాడితే గల్తీ అవుతావు. నాకు దొరకకుండా వంకన్నా కొన్ని దొరుకుతావు. కాకపోతే ఏంటంటే అంతా చూసుకుంటూ పోతూ ఉంది. పోలీసు వాళ్ళకి తాడాడ కొంతమంది పోలీసులు, అందరు కాదు, కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా, బండ్లు పోతుంటాయి రోడ్డు మరి, కాగితాలు ఉన్నాయి, కాగితాలు లేనివి, దొంగవి మంచివి, ఓడు లోడ్ ఎక్కువ వేసుకపోతాడు, అటు పోతుంటాయి. వాళ్ళు ఏదో చూసి చూడనట్టు ఓడి పట్టుకుంటారు, ఓడి వదిలేస్తారు. అది గట్టిగా కాలు తెరిస్తే అందరు బయటపడతారు, అందరూ పడుకోవాల్సిందేగా. అందుకనే ప్రజలు కూడా చూసి చూడనట్టుగా చూసి అయితే తీరా అని తన పనులలో తాను పడ్డారు. కాబట్టి మల్లన్న అయితేంది, సోమన్న అయితేంది, అందశ్రీ అయితేంది, ఇంకొకరు అయితేంది, అందరు గట్టి. ప్రధానంగా ప్రశ్నిస్తున్న మల్లన్నకు, సోమన్నకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి, అందరికీ, మళ్ళీ ఆయన ఎవరు అందశ్రీకి, ఈ నలుగురికి మీరు ఏం చెప్పదలుచుకోరు చిట్ట చివరిగా ఏంటంటే మీరు గౌరవంగా మంచి ఏమంటారు, జ్ఞానం ఉన్నోళ్ళు, కొద్దిగా మేధాశక్తి ఉన్నోళ్ళు, మేధావులే అనుకుందాం, మంచోళ్ళే. ఆ మేధావి తగ్గట్టుగానే ప్రయాణం చేస్తే మంచిగా ఉంటుంది. మిమ్మల్ని ఒకప్పుడు ఆదర్శంగా తీసుకుర్రు, మిమ్మల్ని ఎవ్వడు ఏమనలే. మా సారాన్ని గుండెలో పెట్టుకోరు, ఎవరిని చూడు, మిమ్మల్ని అందరినీ గుండెలనే పెట్టుకోరు. గుండెలకి వెళ్ళి తీసి నెత్తి మీద కూడా పెట్టుకునే టైం వచ్చే వరకల్లా జాడిచి తనిపోయి రెడ్డి కాడ నిలబడతారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారో చెప్పు నాకు, దీనికి ఆన్సర్ చెప్తే ఇప్పటికైనా చివరికి మానుకుంటే మంచిది. మానుకొని రాజ్యం కోసం ఏ విధంగానైతే పోరాటం చేశారో అప్పట్లో ఆ గతాన్ని గుర్తు తెచ్చుకొని, ఒకప్పుడు చేశారుగా తెలంగాణ రాష్ట్రం కోసం 6 నిమిషాలు పనిచేశారు కదా వేదికల మీద, పాట ద్వారా పాట, పాట ఆడతా పాట, ఆట ఆడటాన్ని ఆట, మాట మాట, చదువు, ఏదో ఒక దాని మీద ప్రతి ఒక్కరు పనిచేశారు కదా. అదే పనిని ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేసుకొని ఈ ప్రజల కోసం, ఈ ప్రజల రాజ్యం కోసం పనిచేయండి. మీ కాళ్ళు కడిగి నిద్ర పోసుకోవచ్చు. అది మానుకుంటే కుక్కతోకకు రాయి కడతారట. రాయి కడితే ఏమవుతుంది? అదే
రాయి కట్టినంతసేపు చక్కగా ఉంటుందట మళ్ళా చుట్టుకుంటుందట అది రాయిప్పంగా రాయి ఇప్పగానే మళ్ళా చుట్టుకుంటుందట అని అమ్మ శరపాసం ఇది ఏంది రైట చుట్టుకపోతుందా అని వాడు ఏం చేసినట రాయి కడితే చుట్టుకపోతుంది అది ఊదురుకోవటం పెట్టమన్నారట పొయ్యి కాడ మాట పెట్టేది ఉంటుంది కదా ఊదురుకోవటం అది ఊదురుకోవటం పెట్టేదట ఊదురుకోవటం పెడితే చక్కగా ఉండేదట అది ఊదురుకోవటం చేయగానే మళ్ళీ చుట్టుకుంటుందట ఇవి అలవాటు పడ్డాయి దొంగయి ఇవి దొంగశీలు మేసినాయి ఇవన్నీ ఏకదమ్ మాని ప్రజలకు రావాలంటే వస్తాయా లేత కంకులు పసర కంకులు తిన్నాయి ఇవి పక్కా చెప్తున్నా వాటికి అలవాటు పడ్డాయి ప్రజలకు రావాలంటే రావు ఇవి జిరాక్స్ పేపర్లు చూసుకొని బతికేటివే ప్రజలకు ఇట్లా ప్రజల పేరు వాడడం దొరకాడు ఉండడం ఇంతకంటే తేటతెల్లం ఏమైనా ఉంటే నాకు చెప్పు ఏ రోజైనా మాట్లాడగలుగుతా దీనికి సమాధానం చెప్పగలుగుతా నాకు తెలిసిందే నేనేమో నాకు తెలిసినంత వరకు నేను చెప్తా తప్పు పోవట్లే వీరు నేర్పిన విద్యలో నుంచే వీరు మాట్లాడిన మాటలో నుంచే వీరు వాడిన పాటలో నుంచే సకలం దొరకబట్టినా ఇంకా కూడా దొరకబడతారు రేపు ఏమైనా మాట్లాడతా అన్ని దొరకబడతారు వీళ్ళే కాదు నాకు నలుగురు ఇంకోటి కొత్తగా పుడితే కూడా చెప్తా ఎక్కడిక తెలుసా మొత్తం డేటా తీసుకున్నావా నాదే తెలుసా అంటున్నా పూర్తి డేటా నేను పోయినాక తెలుసుకో ఎవరో తెలుసుకో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఏంది ఎవరు అని నేనేం పైల్మాన్ని ఏం కాను కానీ తెలుసుకో నిలబడేటోడా అంటున్నా ప్రాణం పోయినా ప్రజలలో ఉండేటోడే అంటున్నా అది నా ధైర్యం ప్రజలే సబ్బండ కులాలు నా ఉన్నాక నాకు భయం ఎట్లా వాళ్ళు లేకపోతే వీళ్ళు లేక దొంగ మాటలు మాట్లాడితే ఎవడు దాంతో రాని భయం ఉంటుంది ఎప్పుడు ఏమో ఊగనా నైట్గారా నాయన అమ్మ పరిశాన్ పాడుగారా అనుకుందు పొద్దున్న లేస్తే ప్రజలలో తిరుగుతుంది నేను నాకేం భయం ఏం భయం లేదంట అది కథ లాస్ట్ అండ్ ఫైనల్ తాత 5 క్వశ్చన్లు సూటిగా సుత్తి లేకుండా చెప్పేసేయాలి తీన్మార్ మల్లన్న 1200 కాదు పక్కా 420 ఏపూరి సోమన్న ఎవని పాలయ్యిందో కాదు ఎవని పాలయ్యిండు ఆర్ఎస్ ప్రవీణ్ అసలు ఆయనదేంది అందశ్రీ మాయమైన పురుగులు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచిన